श्री गुरुभ्यो नमः। श्री परमगुरुभ्यो नमः। श्रीमदानंदतीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः। नारायणाय परिपूर्णगुणार्णवाय विश्वोदयस्थितिलयो नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःख सत्कारणाय विदताय नमो नमस्ते। सत्यज्ञानसुखस्वरूपमवनं क्षीराब्धिमध्यस्थलं योगारूढमतिप्रसन्नवदनं भूषासहस्रोज्ज्वलं दृश्यं दक्षपिनाकराभयवराभिप्राणमर्कच्छति क्षत्रीभूतपणीन्द्रविन्दधवलं लक्ष्मीनृसिंहं भजे। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमनोगता अदान्यं वाक्पदुःखहनुमत्स्मरणार्थमेत महाव्याकरणाकोधिमन्थमानसमन्तरं कवयन्तं रामकीर्त्या हनुमन्तमुपास्महे। नौमिन्याय सुधादिकृत्ययमुनीं श्रीपादरात्सन्मणीं व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारान् निधीन् श्रीसत्यं रतराघवेन्द्रमुनिपान् सद्बोध सत्यानपान् सत्याभिघ्नकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्याय सुधारतान् शास्त्रेषु पारदश्वान् शास्त्रज्ञेषु तमत्सनं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावानदिशन्तिनं विद्याक्षवत्सलं वन्दे महामहिमसद्गुरुं आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। शशाङ्कपुत्रारभवत्पुरूरवाः तस्यायुरायोर्नहुषो ययातिः तस्या सपत्नीयुगलं सुताश्च पञ्चा भवन् विष्णुपदैकभक्ताः। श्रीगुरुभ्यो नमः। ఈరోజు శ్రీమన్ మహాభారత తాత్పర్య నిర్ణయంలో 11వ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ అధ్యాయం యొక్క విశేషం ఏంటి అంటే భగవంతుని అనుగ్రహంతో పుట్టినటువంటి ఎన్నెన్నో మహానుభావులు చంద్రవంశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజు యొక్క మహిమను ఈ అధ్యాయంలో చెబుతున్నారు. మహాభారతం అనేది ఇంత ప్రసిద్ధి అవ్వడానికి కారణమైనటువంటి భీష్మాచార్యుల వారి, ద్రోణాచార్యుల వారి, విరాట రాజుని, ద్రుపద రాజుల వారి ఒక జననది, ఒక ఇతిహాసాన్ని ఈ యొక్క 11వ అధ్యాయంలో చెబుతున్నారు. కుంతీదేవితో ఆ జీవోత్తములైనటువంటి వాయుదేవుల యొక్క అవతారమైనటువంటి భీమసేన దేవుల వారు జన్మించారు. అటువంటి కుంతీదేవి యొక్క వివరణ, ఎటువంటిది కుంతీదేవి, తన సేవ ఎటువంటిది, ఇవన్నీ విషయాలను కూడా ఈ 11వ అధ్యాయంలో చెబుతున్నారు. ఇక్కడ వాళ్ళ కొడుకు వీళ్ళు, వీళ్ళ కొడుకు వీళ్ళు అలా చెప్పుకుంటూ వెళ్తారు. అక్కడ మీ అందరూ కూడా శ్రద్ధతో వింటే అర్థమవుతుంది. లేకపోతే ఒక్క చోట మిస్ అయిపోయినా కూడా మొత్తం ఇంకా నిద్రావస్థలోకి వెళ్ళిపోతారేమో అని అనిపిస్తుంది. అంటే విషయం అటువంటిది.
తెలుసుకుంటే ఎంత నాకు చూసుకుంటున్నప్పుడు అరే ఇంత క్లిష్టమైన విషయం ఎలా చెప్పాలి అని అర్థం కాలేదు. నిన్న రాత్రంతా కూర్చొని నేను రాసుకుంటే ఎంత అద్భుతంగా ఇచ్చారు భగవంతుని యొక్క సృష్టి. భగవంతుని యొక్క ఇచ్ఛతో ఎవరికి అన్యాయం కాకుండా, ఎవరి తపస్సు వ్యర్థము కాకుండా, వాళ్ళ కర్మానుసారంగా భగవంతుడు ఎంత అద్భుతంగా వాళ్ళనందరినీ జన్మించాడు కదా. అటువంటి భగవంతుడు అనుగ్రహము చేసి మా పైన కూడా ఇది సరిగ్గా అర్థం అయ్యేటట్టుగా అనుగ్రహించాలి అని ప్రార్థించుకున్నాను. ఏంటి అనంటే, భగవంతుడి నాభి నుంచి చతుర్ముఖ బ్రహ్మదేవుడు వారు పుట్టారు, తెలిసిందే. బ్రహ్మదేవుడు వారి నుంచి అత్రి మహర్షుల వారు పుట్టారు. అత్రి మహర్షుల వారి నుంచి చంద్రుడు, చంద్రుడి నుంచి బుధుడు, బుధుడి నుంచి పురూరవస్ అనేటటువంటి రాజు, తర్వాత ఆ పురూరవస్ నుంచి ఆయు అనే ఒక రాజు, ఆ ఆయువు నుంచి నహుష అని ఒక రాజు. రాసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అర్థం అవ్వకపోయినా పర్వాలేదు, ఇక్కడే 4 దాకా ఉంటాను కాబట్టి ఎవరైనా వచ్చి ఆచార్యులు ఒక్కసారి ఎవరెవరు పుట్టారు చెప్పండి అని చెప్పేసి నా పేపర్ చూసుకొని రాసుకున్న వాళ్ళకి ఇంకా నెక్స్ట్ ప్రవచనాలన్నీ వినేటప్పుడు క్లారిటీ ఉంటుంది అని చెప్పేసి అంతే. లేకపోతే ఎవరండి ఆ నహుషుడు, ఎవరండి అది, ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్ళిపోయారు, ఆచార్య వాళ్ళు ఏదో చెప్పారు, తర్వాత నెల తర్వాత ప్రవచనాలు పెడితే ఇంక అయిపోయింది, ఇంకా తలలో నుంచి వెళ్ళిపోయింది అని చెప్పేసి అనుకోకూడదు. ఒకసారి దాన్ని రాసుకొని ఒక 4 సార్లు చూసేసుకుంటే ఓహో ఇలా కథ జరిగింది అని చెప్పేసి నీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఇలా బ్రహ్మ, అత్రి, చంద్ర, తర్వాత బుధుడు, బుధ పురూరవస్, పురూరవస్ నుంచి ఆయువు, ఆయువు నుంచి నహుషుడు, నహుషుడు నుంచి యయాతిరాజు పుట్టాడు. యయాతిరాజకు 2 భార్యలు. కొంచెం ఇక్కడి నుంచి కథ ప్రారంభమవుతుంది. అయినా కూడా మళ్ళీ వాళ్ళు పుట్టడమే ఉంటుందండి. ఇక్కడ ఎవరెవరిని వివాహం చేసుకున్నాడు అంటే, దైత్య గురువు గారు అయినటువంటి శుక్రాచార్యుల వారి పుత్రి అయినటువంటి దేవయాని అనే ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అలాగే శర్మిష్ఠాదేవి అని ఇంకో రాజపుత్రి అయినటువంటి శర్మిష్ఠ అనే ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇక్కడ ఒక సందేహం. ఇప్పుడు యయాతి ఒక రాజా, అవునా? యయాతి రాజా అయినప్పుడు వాళ్ళు క్షత్రియుల కన్యతో వివాహం చేసుకునేటువంటిది ధర్మము, అవునా? శుక్రాచార్యుల వారి పుత్రి అయినటువంటి దేవయానిని వివాహం చేసుకున్నారు. ఇక్కడ దేవయాని ఎవరండి? శుక్రాచార్యుల వారి బ్రాహ్మణ పుత్రి, అవునా? శుక్రాచార్య వారు దైత్యులందరికీ గురువు గారు. ఆ గురువు అయినటువంటి శుక్రాచార్య వారి పుత్రి బ్రాహ్మణ పుత్రినే కదా. దేవయాని బ్రాహ్మణ పుత్రి. దేవయాని బ్రాహ్మణ పుత్రి అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణాలలో క్షత్రియుల కన్నా ఉత్తములు బ్రాహ్మణులు, అవునా? బ్రాహ్మణుల ఒక పుత్రి బ్రాహ్మణులనే వివాహం చేసుకుంటారే కానీ బ్రాహ్మణుల ఒక పుత్రి కింద వర్ణంలో ఉన్నటువంటి క్షత్రియుడిని ఎలా వివాహం చేసుకుంది? అర్థమైందా? క్షత్రియుడిని ఎలా వివాహం చేసుకుంది అంటే, ఆ దేవయానికి కచ అని వాళ్ళ నాన్న శుక్రాచార్య వారి ఒక శిష్యుడి ఒక శాపం అనేది ఉండేదంట. ఆ శాపము వలన తన కింద వర్ణంలో ఉన్నటువంటి రాజుని వివాహం చేసుకుంది. నిన్న పుట్టిగా ఒక ఇన్స్టాగ్రామ్ తర్వాత ఈ యూట్యూబ్ నుంచి ఇలా తిప్పుకుంటూ వెళితే వీడియోలు వస్తుంటాయి. దాంట్లో ఆయన మాట్లాడుతున్నాడు, మేమందరం ధర్నా చేస్తామండి, ఎందుకండి బ్రాహ్మణులే అంత పెద్ద, మేము ఎందుకు తక్కువ? బ్రాహ్మణులే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి పూజలు అన్ని చెయ్యాలా? మేము కూడా వేదాలు నేర్చుకొని మేము దేవుడి దగ్గరికి వెళతాము అని వాదిస్తున్నాడు. దీనికి మేము ధర్నా చేస్తాము అని చెప్పేసి అంటున్నాడు. వాళ్లకు ఇచ్చే సమాధానం ఏమీ లేదండి. అదే వాళ్ళకన్నా తక్కువ జాతి వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉన్నారు.
వైశ్యులు, అంటే వైశ్యులు అనే ఒక వేశ్యా స్త్రీని సహభోగం చేసేటటువంటి కొందరు, ఇంకా నీచంగా వెళ్ళాలంటే పశువులు, అవన్నీ కింద జాతి, అవన్నీ వచ్చి నేను నీవు చేసినటువంటి పనులను చేస్తాను అంటే సరేనరా? తారతమ్యం ఉన్నది. ఎవరిని తక్కువ చేయడం లేదు, ఎవరిని ఎక్కువ చేయడం లేదు. బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి పని బ్రాహ్మణులే చేయాలి, క్షత్రియులకు ఇచ్చినటువంటి పని క్షత్రియులే చేయాలి. పూర్వంలో ఏ ఒక్క రాజు కూడా నేను బ్రాహ్మణుడినై బ్రాహ్మణునిలాగా వ్యవహారం చేస్తాను అని చెప్పేసి ఎక్కడా లేదే. బ్రాహ్మణుడికి విరుద్ధంగా నిల్చుని ఎక్కడా ఏ రాజు లేడే. ఆ ఒక బ్రాహ్మణుడికి ఇంకా విశేషంగా ఆరాధించి బ్రాహ్మణుడి యొక్క సలహాను తీసుకొని రాజ్యాన్ని పరిపాలించేటటువంటి వాళ్ళు అయ్యేవాళ్ళు రాజులందరూ కూడా. అందుకని బ్రాహ్మణుల స్థానం బ్రాహ్మణులది, క్షత్రియుల స్థానం క్షత్రియులది. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. అయినా వర్ణాలలో స్థానం బ్రాహ్మణుడిది ఉత్తమం, అది తెలుసుకోవాలి. ఆ బ్రాహ్మణులు ఇప్పుడు శుక్రాచార్యుల వారు వాళ్ళ పుత్రి దేవయాని, ఆ దేవయాని బ్రాహ్మణులను వివాహం చేసుకోకుండా వాళ్ళ కింద వర్ణులైనటువంటి క్షత్రియులను ఎందుకు వివాహం చేసుకుంది అనే ప్రశ్నానికి ఒక చిన్న కథ. ఏంటి ఆ కథ అనంటే చాలా అద్భుతమైనటువంటి కథ. ఈ యొక్క కథ దేవుడి యొక్క మహిమను ఎంత అద్భుతంగా వివరిస్తుంది. దేవుడి యొక్క మహిమనే కాకుండా భగవద్భక్తుల యొక్క కర్తవ్యాన్ని, ఆ ఒక ఓర్పు ఉండాలి భగవద్భక్తులకి అనేది ఒక కథను ఇక్కడ తెలియజేస్తున్నారు. కచ అని ఒక బ్రాహ్మణుడు, ఆ కచ ఎవరి పుత్రుడు అనంటే దేవతా గురువు అయినటువంటి బృహస్పత్యాచార్యుల వారి పుత్రుడు. సరిగ్గా వినాలి, ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వినాలి. దేవతా గురువు అయినటువంటి బృహస్పత్యాచార్యుల వారి కొడుకు అయినటువంటి కచ తాను దేవతలకి శత్రువులైనటువంటి దైత్యుల గురువు అయినటువంటి శుక్రాచార్యుల దగ్గర వెళ్ళి శిష్యత్వాన్ని వహించాడు. అంటే వాళ్లకు వీళ్లకు పడదు. బృహస్పత్యాచార్యుడు దేవతా గురువు, శుక్రాచార్యుడు దైత్యులకి గురువు. ఈ బృహస్పత్యాచార్యుల కొడుకు శుక్రాచార్యుల దగ్గరికి చదువుకోవడానికి వెళ్ళాడు, అభ్యాసం చేయడానికి అనేసి వెళ్ళాడు. ఎందుకండి అలా? బృహస్పత్యాచార్యుల దగ్గర ఏమైనా తక్కువ ఉందా? వాళ్ళ తండ్రి దగ్గరే చదువుకోవచ్చు కదండి అని అంటే, శుక్రాచార్యులకి ఒక విశిష్టమైనటువంటి శక్తి ఉండేది. దైత్య గురువు అయినటువంటి శుక్రాచార్యుల వారికి విశిష్టమైనటువంటి శక్తి ఏంటి అది అంటే, చనిపోయిన వాళ్ళను కూడా బతికించేటటువంటి ఒక మంత్రాన్ని వాళ్ళు సిద్ధి చేసుకున్నటువంటి వాళ్ళు. అది దేవతలకు, దేవతా గురువు అయినటువంటి బృహస్పత్యాచార్యులకు తెలియని విద్య. ఇక్కడ యుద్ధము జరుగుతున్నంతసేపు దైత్యులకు దేవతలకు యుద్ధము జరుగుతుంటే, దేవతలకు భగవంతుని అనుగ్రహముతో శక్తితో దైత్యులని సంహరించిన తర్వాత ఆ శుక్రాచార్యుల వారు ఆ దైత్యులందరినీ కూడా ఆ మంత్రముతో మళ్ళీ బతికించేటటువంటి వాళ్ళు అయ్యారు, మళ్ళీ బతికిస్తున్నారు. ఇలా అయితే సరిది కాదు కదా. దేవతలని ఒకవేళ ఎవరినైనా చంపితే దేవతలకి మళ్ళీ బతికించాల్సిన సమయం కష్టం కదా. దేవతలు ఎవరు బతికిస్తారు? అందుకని ఆ విద్య మన దగ్గర కూడా ఉండాలి అని అంటే ఎవరు వెళ్ళి నేర్చుకోవాలి? బృహస్పత్యాచార్యుల వారే ఉపదేశించాలి. ఎవరు వెళ్ళి నేర్చుకోవాలంటే బృహస్పత్యాచార్యులు నా కొడుకుని పంపిస్తాను అని చెప్పేసి ఈ కచని ఆ శుక్రాచార్యుల దగ్గర వెళ్ళి ఉపదేశం చేయించుకునిరా అని చెప్పేసి వెళతారు. కచ వెళ్ళి శుక్రాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారం చేసి, నేను మీ దగ్గర 500 సంవత్సరాల దాకా అధ్యయనము చేస్తాను అని చెప్పి 1000 సంవత్సరాల దాకా నేను మీ దగ్గర అధ్యయనము చేస్తాను అని చెప్పేసి ప్రార్థించంగా, సరే అని చెప్పేసి శుక్రాచార్యుల వారు అంటారు, నువ్వు నా శత్రువుల ఒక గురువు అయినటువంటి బృహస్పత్యాచార్యుల వారి కొడుకు అయినా కూడా నేను నీకు విద్యాభ్యాసాన్ని నేర్పిస్తాను. 1000 సంవత్సరాల దాకా అయినా
ఒక్కటి మాత్రం నీకు నేను ఉపదేశించను, ఆ మంత్రం కోసమే నీకు ఇప్పుడు వచ్చావు అని నాకు తెలుసు, కానీ దాన్ని నేను నీకు ఉపదేశించను అని చెప్పేసి అనిపిస్తాను. అయితే వాళ్ళు ఎందుకు ఉండాలంటే ఇక్కడ కచ్చ వచ్చేసేయాలి కదా, లేదు. ఒక్కసారి గురువు అని చెప్పి నేను స్వీకరించిన తర్వాత మళ్ళీ వెనకడుగు వేయకూడదు. 1000 సంవత్సరాలు నేను అక్కడే ఉంటాను అనే ఒక ప్రతిజ్ఞ చేశాను కాబట్టి 1000 సంవత్సరాలు కూడా శుక్రాచార్య దగ్గరనే ఉన్నాడంట. ఆ మంత్రం ఉపదేశం అనేది చెయ్యకపోయినా కూడా అలానే శిష్యత్వాన్ని వహించి విశేషంగా గురు శుశ్రూష అనేది చేశాడు. ఇక్కడ శుక్రాచార్య వారి కూతురు దేవయాని, ఆ దేవయాని ఈ కచ్చడిని రోజు చూసి ప్రేమలో పడిపోయింది. ఎలాగైనా సరే ఈ కచ్చడిని వివాహం చేసుకోవాలి అని చెప్పేసి మనసారా కోరింది, చాలా గట్టిగా ప్రేమించింది. ఇక్కడ కచ్చను ఆ శుక్రాచార్యుల వారు గోవులను తీసుకెళ్ళి దానికి ఆహారానికి అని చెప్పేసి బయటికి తీసుకురావాలని చెప్పేసి అన్ని పనులు చేయాలండి. ఏవో వేదాభ్యాసం చేస్తానని చెప్పేసి విద్యాభ్యాసం చేస్తానని చెప్పేసి మఠంలోనే ఉండి కూర్చొని కూర్చోవడం కాదండి. వంట చేయాలి, వంట కోసం రోజు అగ్ని కార్యాలు చేస్తూ ఉండాలి. గురువు గారు చేసేటటువంటి హోమానికి కావాల్సిన కట్టలన్నీ కూడా అరణ్యం నుంచి తీసుకురావాలి. ఏదో ఒక చెక్కతో ఆ హోమం చేయకుండా అశ్వత్థ వృక్షము కొన్ని విశేష వృక్షాలన్నీ ఉన్నాయి, ఆ వృక్షాల ఒక చెక్కని తీసుకొని మాత్రమే హోమం చేయాలి. ఇటువంటి కట్టలన్నీ తీసుకొని వచ్చి చేయాలి. స్వామివారి పర్యవరణంలో ఎంతమంది విద్యార్థులు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని జవాబుదారీ చెప్పారు. మన జగతీర్థ విద్యాపీఠంలో కానీ, సత్యజ్ఞాన విద్యాపీఠంలో కానీ, నేను చదువుకున్నటువంటి వేదవ్యాస విద్యాపీఠంలో కానీ అందరికీ వంటలో చెప్పు. నేను ఒక్కడినే 100-200 దాకానే వంట చేయగలను. ఇంతమందికి వంట చేసే శక్తి విద్యాపీఠాన్ని ప్రతి ఒక్కరికి ఇస్తుంది విద్యాపీఠంలో. ఇలా అన్నీ చేయాలి, గురు శుశ్రూష గురుసేవ చేస్తూనే విద్యాభ్యాసం చేయాలి. అలా ఈ కచ అలా పని చేసేవాడు. గురువు గారు చెప్పారు ఆవులను బయటికి తీసుకెళ్ళిరా అని చెప్పేసి గోవులన్నిటినీ బయటికి తీసుకెళ్ళి వస్తున్న సందర్భంలో సాయంకాలం అవుతుంది. సాయంకాల సమయంలో దైత్యుల ఒక రాజ్యము, దైత్యులందరూ ఆహా ఈయన బృహస్పత్యాచార్య వారి కొడుక, మా గురుగారి దగ్గరికేనే విద్య నేర్చుకోవడానికి వస్తాడా అని చెప్పేసి ఈ కచని ఆ దైత్యులందరూ కలిసి చంపేస్తారు. ఇక్కడ దేవయాని చూస్తుంది, ఇంకా కచ ఎందుకు రాలేదు అని చెప్పేసి. వాళ్ళ నాన్న శుక్రాచార్య వారు కూడా కచ ఎందుకు రాలేదు ఇంకా అని చెప్పేసి చూస్తున్నాడు. తర్వాత కచా అని వలరిస్తే అప్పుడు తెలిసి వచ్చింది ఏంటి అంటే ఆ దైత్యులందరూ కూడా ఈ కచని సంహరించేశారు అని చెప్పేసి. దేవయాని ఏడుస్తుంది. దేవయాని అంటే ప్రాణము శుక్రాచార్య వారికి, కూతురు యొక్క బాధను చూడలేక మళ్ళీ ఆ కచని మళ్ళీ ఆ మంత్రముతో మళ్ళీ పుట్టించి తీసుకొచ్చాడు. నెక్స్ట్ డే ఏం చేశారు, మళ్ళీ అదే మళ్ళీ ఆవును తీసుకెళ్ళి వెళ్ళిరా అని చెప్పేసి కచని పంపిస్తే మళ్ళీ దైత్యులనే చంపేశారు. మళ్ళీ దేవయాని పైన ప్రేమతో శుక్రాచార్య వారు మళ్ళీ ఆ కచని మళ్ళీ పుట్టించుకొని తీసుకొచ్చారు. ఇలా రోజు అవుతుంటే ఇంకా ఆ దైత్యులందరికీ కూడా ఇలా అయితే మా గురువుగారు ఎలా అయినా బతికించేస్తారు, మేము ఒక ప్లాన్ చేయాలి, కచని చంపేయాలి, ఇక మీదకి ఎప్పుడూ కూడా కచ పుట్టి మళ్ళీ రాకూడదు అనంటే ఏం చేయాలి అంటే అక్కడ కచ బయటికి రాగానే కచని భస్మం చేసేస్తారు, కాల్చేస్తారు. కాల్చిన తర్వాత ఆ భస్మం ఏముంటుంది కదా, ఆ బూదిలో కచ ఉన్నాడు. ఇప్పుడు ఆ బూదిని మొత్తం ఒక సురాపానంగా మార్చేసి గురువు గారికి బహుమానము అని చెప్పేసి శుక్రాచార్య వారి దగ్గరికి వచ్చి ఇచ్చేవారు. అప్పుడు సురాపానాన్ని అది విహితమని, అది వేరే సురాపానం, ఇది వేరే సురాపానము. ఆ సురాపానం గురువు గారు తీసుకుంటారు, తాగేస్తారు.
తర్వాత ఇంకా కథ రాలేదేంటి అని చెప్పేసి మళ్ళీ దేవయాని చూడంగా, మళ్ళీ శుక్రాచార్యుడు చూడంగా కచా కచా అని శుక్రాచార్యుల వారు అరిస్తే లోపల శుక్రాచార్యుల వారి పొట్ట నుంచి కచ అంటాడంట, గురువుగారు నేను ఇక్కడ ఉన్నానండి. ఇప్పుడు ఏం చేయాలి? కచని బతికిస్తే పొట్ట చీల్చుకొని బయటికి రావాల్సి వస్తుంది. అప్పుడు శుక్రాచార్యుల వారు వర్ణిస్తారు. శుక్రాచార్యుల వారు అలాగే ఉండిపోతే కచ చనిపోతాడు. ఇంకా ఎప్పటికీ దేవయాని ఏడుస్తూ కూర్చుంది. కానీ దేవయానికి మాట ఇచ్చాడు, కచని తీసుకొస్తానని. ఏం చేయాలి? 500 సంవత్సరాల పాటు ఇదే పరిస్థితి, అలానే విద్య నేర్చుకున్నటువంటి గజ ఇప్పుడు సరిగ్గా పరిస్థితి ఇలాంటి సమయంలో ఏం చేయాలి అర్థం కాక శుక్రాచార్యుల వారు అంటారు, గజ నీకు ఆ మంత్రాన్ని ఉపదేశిస్తాను, చనిపోయిన వాళ్ళను బతికించేటువంటి శక్తి ఉన్నటువంటి మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను. నేను నిన్ను బతికించిన తర్వాత నువ్వు ఆ మంత్రంతో మళ్ళీ నన్ను బతికించాలి అని చెప్తాను. మొదటి రోజు నేను నీకు ఎంత కష్టమైన ఆ మంత్రాన్ని నీకు ఉపదేశించను అని శుక్రాచార్యులు వారు చెప్పిన కథ భగవంతుని పైన నమ్మకముతో ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి శుద్ధమైనటువంటి మనసుతో ఉపదేశం చెయ్యకపోయినా గురువు గారికి విశేషమైనటువంటి సేవలు చేశాడు. 500 సంవత్సరాల దాకా ఏ యొక్క మంత్ర ఉపదేశం చేయకపోయినా గురుసేవ చేశాడు. ఇది గురుసేవ ఒక మహిమ. భగవంతుడు చేసినటువంటి కర్మను ఎప్పుడూ అన్యాయంతో వెనక్కి తీసుకోడు, దానికి సరి అయిన ఫలాన్ని ఇస్తాడు. సరైన సందర్భంలో భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల ఆ కచకు ఆ మంత్ర ఉపదేశం అనేది అయ్యింది. ఆ మంత్ర ఉపదేశమైన తర్వాత ఆ మంత్రంతో మళ్ళీ గురువు గారిని బతికించాడు. ఇలా ఆ మంత్ర ఉపదేశాన్ని చేసుకున్న తర్వాత నా పని అయిపోయింది కదా అని చెప్పేసి వెళ్ళిపోలేదంట కచ. ఎటువంటి బ్రహ్మచర్యాన్ని పరిపాలించడం, గురు శిష్యత్వాన్ని వహించాలంటే, నేను ప్రతిజ్ఞ చేసింది 1000 సంవత్సరాల దాకా నీ యొక్క సేవ చేస్తాను, మీ దగ్గర అధ్యయనం చేస్తానని. 500 సంవత్సరాలకే నాకు ఉపదేశం అయిపోయింది అని చెప్పేసి నేను నా పని పూర్తి అయిపోయిందని బయటికి వెళ్ళను. నేను ఇంకా 500 సంవత్సరాలు మీ దగ్గరే ఉండి నేర్చుకొని తర్వాతే నేను వెళ్తాను బయటికి అని చెప్పేసి ఇంకా 500 సంవత్సరాలకు నేర్చుకొని వెళుతున్నప్పుడు ఈ దేవయాని కచ్చ దగ్గరికి వచ్చి నేను నిన్ను వివాహం చేసుకోవాలి అని అనుకున్నాను. లేదు, నువ్వు నా గురుపుత్రివి, గురుపుత్రి నాకు గురుస్థానం లాంటిది, నేను ఎప్పటికీ కూడా నిన్ను వివాహం చేసుకోను అని చెప్పేసి కచ అంటాడు. దేవయాని ఏదైనా కానీ నిన్నే వివాహం చేసుకుంటానని గట్టిగా కూర్చుంది. దీన్ని చేసుకోడు అని చేసుకోడు ఇదే వాడంతో ఇంకా కచకి కోపం వచ్చి శాపం ఇచ్చేస్తాడు. నువ్వు నన్ను ఇంతలా ఇబ్బంది పెడుతున్నావు కదా, నీకు దేవయాని నీకన్నా కింద వర్ణంలో ఉన్నటువంటి వాడితో వివాహము అవ్వని అని చెప్పేసి శాపం ఇవ్వగా ఆ కథ శాపముతో ఇప్పుడు దేవయాని యయాతిరాజుని క్షత్రియులని వివాహము చేసుకున్నది. అంటే వీళ్ళందరూ తపస్వీలు. ఇప్పుడు ఎవరైనా శాపం ఏంటి చూద్దాం, అది ఎవరు ఫలితాలు ఇస్తున్నా వాళ్ళ తపస్సు చూడండి, వాళ్ళ దీక్షతో శాపాన్ని ఏది కాదు అని అనుకుంటారు కదా దాన్ని లభించుకుంటారు, ఏది అవుతుంది అని అనుకుంటారు కదా అది కానివ్వకుండా చేస్తారు. అటువంటి శాపమైన శాప శక్తి వాళ్ళ దీక్ష, అటువంటి భక్తి, అటువంటి నిష్ఠతో వాళ్ళు చేసినటువంటి జపాల ఫలము. అటువంటి దేవయాని తర్వాత శర్మిష్ఠ యయాతికి భార్యలుగా ఉన్నారు. ఈ దేవయానితోనే యదుమహారాజా, దుర్వసు అని రాజా ఇద్దరు పుట్టారు. ఇక్కడ శర్మిష్ఠలో దృహ్య, అను, పురు అని చెప్పేసి 3 కొడుకులు పుట్టారు. ఇక్కడ దుర్వసులలో యదువంశంలోనే కార్తవీర్యార్జునుల వారు పుట్టారు.
కార్తవీర్యార్జున అని చెప్పేసి పుట్టారు. వీళ్ళనందరినీ కూడా యాదవులు అని చెప్పేసి అంటారు. ఈ యదువంశంలోనే యాదవులలోనే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మము అయినది, అవతారం అయినది. జన్మం కాదు, అవతారం అయినది. ఆ భగవంతుని అవతారాన్ని పొందినటువంటి యదువంశం ఏముంది కదా, అది మహాధన్యం. అలాగే ఈ యదు అందరికన్నా పెద్ద. 5 కొడుకులు. ఇప్పుడు దేవయాని శర్మిష్ఠకి ఇద్దరు కలిసి 5 కొడుకులు. మొదటివాడు యదు, చివరివాడు కురు. ఆ కురు వంశంలోనే జీవోత్తములైనటువంటి వాయుదేవుడు వారు పుట్టారు. అంటే సర్వోత్తములైనటువంటి భగవంతుడు, జీవోత్తములైనటువంటి వాయుదేవుడు వారు ఇద్దరూ కూడా యయాతిరాజకు పుట్టారు. యయాతిరాజ వంశములో పుట్టారు. అంటే యయాతిరాజ వంశము ఎంత ఉత్తమమైనటువంటి వంశం. మనము కూడా మేము తపస్సు చేస్తాము, ఏ కొడుకులు అవ్వాలి, పిల్లలు అవ్వాలి అని చెప్పేసి అదే న్యాచురల్. అది పెళ్ళి అయితే భార్యాభర్తలు కలిస్తే పిల్లలు పుడతారు. న్యాచురల్ అండి, అవి కాదండి. ఏది న్యాచురల్ కాదు, అన్నీ కర్మానుసారంగా పోతుంది. అలాగైతే ప్రతి ఒక్కరికి సంతానం అవ్వాలి. ప్రతి ఒక్కరికి సంతానం ఉండదా? ఎంతో మంది సంతానం లేకుండా ఏడుస్తున్నారు. అత్యంత శ్రీమంతులకు కర్మలు అనేది ఎక్కడ పోదండి. మేము చేసుకున్నట్టు కర్మలు మాపైన ఫలాన్ని మాకే ఫలాన్ని ఇస్తాయి. ప్రతి ఒక్క కర్మకి ప్రతి ఒక్క ఫలం ఉన్నది. మేము చేసుకున్నటువంటి పూర్వజన్మంలో కర్మ. కొందరికి ఇప్పుడు వివాహం అవుతుంది, కొందరికి వివాహం కాదు. గుడిసెలో ఉన్నటువంటి వారికి వివాహం అవుతుంది, సంతానం అవుతుంది. అత్యంత శ్రీమంతులైనటువంటి ఎంతో మందికి వివాహమే కాదు, సంతానం అనేది కూడా కాదు. ఎందుకలా? డబ్బులున్నది. ఇప్పుడంతా ఇంత అడ్వాన్స్ టెక్నాలజీని వచ్చేసింది. పిల్లలు పుట్టని వాళ్ళకి కూడా పిల్లలను పుట్టేటట్టుగా ట్యూబ్ లాంటిది ఏమో చేసేసి పిల్లల్ని పుట్టిస్తున్నారు. ఇలా ప్రయత్నించినా కూడా పిల్లలు పుట్టకపోయేసరికి చాలా అనాథాశ్రమం నుంచి తీసుకొస్తున్నారు. పిల్లలు ఎందుకు పుట్టట్లేదు? కర్మలు. వివాహం ఎందుకు అవ్వడం లేదు? కర్మలు. ఇవన్నిటినీ భగవంతుడు వ్యవస్థ చేసి కరెక్ట్గా ఎవరికి ఏమి ఇవ్వాలి అనేది సరిగ్గా చూసుకుంటున్నాడు. కొందరు కనిపిస్తుంది, నేను కూడా ఒక అంబానీ, అత్యంత శ్రీమంతుడు, ఇండియాలోనే శ్రీమంతుడైనటువంటి టాటా బిర్లా వాళ్ళ ఇంట్లో అయినా, అంబానీ వాళ్ళ ఇంట్లో అయినా నేను పుట్టొచ్చు కదా. ఆ అంబానీ కొడుకు ఏమున్నాడు కదా, ఆ అనంత అంబానీ, ఆయన ఏమో ఈ మన గుడిసెల్లో పుట్టొచ్చు కదా. ఆయనే ఎందుకు అక్కడ పుట్టాలి, నేనే ఎందుకు ఇక్కడ పుట్టాలి? ఇలా ఎవరికైనా ఆలోచన వస్తే అప్పుడు కరెక్ట్గా అర్థమవుతుందంటే పుట్టింది మన చేతుల్లో లేదు, అంటే ఏదో చేతుల్లో ఉన్నది. అది ఏ చేతుల్లో? కర్మ చేతుల్లో. కర్మ చేసుకున్నది మేము. దాన్ని అప్లై చేసేటటువంటి వాడెవడు? భగవంతుడు. ఆ భగవంతుడే మనల్ని ఇలా పుట్టించాడు అంటే భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు అని అప్పుడు తెలిసి వస్తుంది. అలా మనలో కూడా ఇటువంటి ఉత్తములు మహాజ్ఞాన శ్రేష్ఠులు ఇళ్లలో పుట్టాలి అని అంటే మేము కూడా తపస్సు చేయాలండి. దేవకి గోవింద దేవదేవ జగత్పతే దేవి తనయం కృష్ణ స్వాహం శరణం గతా. ఇలా భాగవతంలో వచ్చినటువంటి, మహాభారతంలో వచ్చినటువంటి సంతానం కోసం వచ్చినటువంటి శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాలన్నింటినీ కూడా తప్పించి గోసేవ చేస్తూ ఉంటే అప్పుడు సంతానం అనేది అవుతుంది. అప్పుడు ఉత్తమ సంతానం అవుతుంది. పిల్లలు కూడా అలానే పుడతారు. చాలా ఉన్నాయండి ఇటువంటి వంశంలో. యదు మహారాజుని వంశంలో కార్తవీర్యార్జున వంశంలోనే కృతవీర్య అనే ఒక రాజు వచ్చాడు. ఆ కృతవీర్యుడి కొడుకుల కార్తవీర్యార్జున అనే ఒక రాజు పుడతాడు. ఈ కార్తవీర్య అనే రాజు ఎటువంటి వాడు అనంటే దత్తాత్రేయ రూపి అయినటువంటి భగవంతుని యొక్క తపస్సు చేసి వరాన్ని పొందాడు. అణిమ గరిమ రదిమ అని చెప్పేసి అష్ట ఐశ్వర్యం అనేది ఉంటుంది. వాటన్నిటినీ కూడా పొందినటువంటి వాడు. అందుకనేసి కార్తవీర్యార్జునుడు
ఏ రాజ్యం పరిపాలిస్తున్నాడు కదా ఆ రాజ్యంలో ఏ ఒక్కడూ కూడా దొంగతనం చేసేవాడు కాదంట, తప్పు చేసేవాడే కాదంట. ఎందుకంటే వాడు తప్పు చేస్తున్నాడనగానే మొహంలోనే ఆయనకి మొత్తం అర్థమైపోయేది ఈయన ఏం చేయబోతున్నాడు, ఆ దానివల్ల ఏ ఫలం వస్తుంది అన్నీ తెలుసుకునేవాడంట మొహం చూడంగానే. చూసిన తర్వాత నువ్వు ఈ తప్పు చేయరాదు, ఇలాంటి ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు, దానికి నేను ఎటువంటి శిక్షణ ఇస్తాను, అవసరమా శిక్ష నీకు వద్దు అని చెప్పేసి ఆ తప్పుని ఆపేవాడంట కార్తవీర్యార్జునుడు. అలా రాజ్యంలో ఏ ఒక్కడూ కూడా తప్పు చేయకుండా భగవంతుడిలోనే అత్యంత నిష్ఠతో అందరూ కూడా ఉండేవారంట. అటువంటి రాజ్యాన్ని పరిపాలించాడు ఈ కార్తవీర్యార్జునుడు. ప్రస్తుతానికి ఈ యదువంశానికి స్టాప్ వేసేసి ఇంకా దీంట్లోనే ఇంకా మిగతా కృష్ణవంశం ఎలా ఉండేది అని చెప్పేసి అంతా చెబుతారు ముందు. కానీ ప్రస్తుతానికి మనకు తెలుసుకోవాల్సినది ఇంకోటి ఉన్నది. ఇక్కడ శర్మిష్ఠాదేవి ఉన్నది కదా, వాళ్ళకు 3 కొడుకులని చెప్పాను, దృహ్య, అణు, తర్వాత కురు అని చెప్పేసి. ఆ కురువంశంలోనే జీవోత్తమైనటువంటి వాయుదేవుడు వారు పుడతారు అని చెప్పాను కదా. ఆ కురువంశం ఎలా ఉండేది అని చెప్పేసి ఆ కురువంశాన్ని చెప్తారు. ఈ కురువంశంలోనే భరత చక్రవర్తి జనించాడు. భరత చక్రవర్తి ఆ కురువంశంలోనే, ఈ కురువంశం వల్లనే రణభూమిలోనే ఉత్తమ భూమి అయినటువంటి కురుక్షేత్ర భూమి అనేది పుట్టినది. ఇప్పుడు మహాభారతమైన యుద్ధం ఏమున్నది కదా, ఆ మహాభారత యుద్ధము కురుక్షేత్రంలోనే అయినది, ఆ యుద్ధ భూమిలోనే అయినది. ఈ కురువు నుంచే ఆ క్షేత్రం అనేది దొరికింది కాబట్టి కురుక్షేత్రము అని చెప్పేసి. ఈ కురువంశంలోనే పుట్టారు కాబట్టి అందరికి కౌరవులు అని చెప్పేసి పేరు వచ్చింది. ఇలాంటి కురువు రాజ వంశంలోనే ప్రతీప అని చెప్పేసి ఇంకో రాజు పుట్టాడు. అర్థమవుతుందా? చాలా సులభంగానే ఉంది కానీ అర్థమైతే సంతోషం వేస్తుంది. ప్రతీప అని చెప్పేసి ఈ ప్రతీపకు 3 కొడుకులు, దేవాపి, బాల్హీక, శంతను అని చెప్పేసి. దేవాపికి నెక్స్ట్ రాజ్యం ఇవ్వలేదు, ఎందుకంటే ఆ దేవాపికి కుష్ఠరోగం ఉండేదంట. అంటే చర్మం అనేది వైద్యులు అయిపోతుంది కదా, ఆ ఒక రోగం ఉందంట. ఆ రోగం ఉన్నందుకు రాజ్యాన్ని ఇవ్వలేకపోయాడు. ఆ రాజ్యం తర్వాత ఆ ఒక రోగం అనేది పోవాలి అని చెప్పేసి అరణ్యానికి వెళ్ళి విశేషంగా భగవంతుని యొక్క తపస్సు చేసి ఆ భగవంతుని అనుగ్రహంతో ఆ రోగాన్నంతా తొలగించుకొని అలాగే తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సుకి మెచ్చి భగవంతుడు నీకు మళ్ళీ ముందు కృతయుగంలో నీకు ఒక ఆచార్య పదవిని ఇస్తాను, ఋషి యొక్క పదవిని ఇస్తాను అని చెప్పేసి చెప్పినందుకు ఆ భగవంతుని అనుగ్రహంతో అలానే తపస్సు చేసుకుంటూ అరణ్యంలోనే ఉంటాడు. నెక్స్ట్ బాల్హీకుడు. బాల్హీక రాజ ఒక తల్లి ఉండే కదా, ఆ తల్లి యొక్క రాజ్యమే బాల్హీక దేశం. ఆ బాల్హీక దేశం యొక్క రాజ్యాన్ని పరిపాలించాలి అని చెప్పేసి తాయి కోరిక, తల్లి కోరిక. అందుకనేసి ఈ రాజ్యం, ఈ కురువంశంలో వచ్చినటువంటి రాజ్యాన్ని పరిపాలించలేకపోయాడు బాల్హీక రాజు. ఈ బాల్హీక రాజు ఎవరో కాదు, వెనకాల హిరణ్యకశిపుడికి సంహారానికి కారణమైనటువంటి నరసింహావతారాన్ని సాక్షాత్కారం చేసుకున్నటువంటి ప్రహ్లాదరాజుల వారు. ఆ ప్రహ్లాదరాజుల వారే ఇప్పుడు బాల్హీక రాజులా పుట్టారు. ఆ ప్రహ్లాదరాజుల వారిలో వాయుదేవుల వారి విశేష సన్నిధానం ఉండేది. అందుకనే విశిష్టమైనటువంటి పరాక్రమం ఉండేది, అటువంటి భక్తి ఉండేది. అలాగే బాల్హీకుడు కూడా ప్రహ్లాదరాజుడే కాబట్టి ఈయనలో కూడా, బాల్హీకులలో కూడా వాయుదేవుల వారి విశేషమైనటువంటి సన్నిధానం ఉండేది. ఆ విశేష సన్నిధానంతో అత్యంత బలిష్ఠుడయ్యాడు. అందుకనేసి బాల్హీక రాజు పుట్టంగానే భూమి అనేది ఆ బలానికి ఇలా చీల్చుకున్నదంట. అటువంటి శక్తి బాల్హీక రాజుని. ఆ బాల్హీక రాజుని ఒక అతి బలిష్టమైనటువంటి ఒక సామర్థ్యం. తర్వాత శంతను అనేది తెలిసింది. ఈ శంతను గురించి తెలుసుకోవాలి అంటే ఇంకొంచెము మేము తెలుసుకోవాల్సినటువంటిది ఉన్నది. ఏంటి అనంటే, ఈ యొక్క బాల్హీక రాజుల తర్వాత అక్కడే అదే వంశంలోనే, ప్రతీపుని అదే కురువంశంలోనే సోమదత్త,
సోమదత్త అని చెప్పేసి ఒక రాజు పుడతాడు. సోమదత్త ఎవరు అంటే మీరు వినుంటారు, ఏకాదశ రుద్రులు అని చెప్పేసి. ఆ ఏకాదశ రుద్రులు ఎవరు అంటే రైవత అనే ఒక రుద్ర పేరు. రైవత, అజ, భవ, భీమ, వామ, ఉగ్ర, వృషాకపి, అజైకపాత్, అహిర్బుద్ని, బహురూప, మహాన్ అని ఇలా ఏకాదశ రుద్రుల పేరు. ఈ ఏకాదశ రుద్రుల్లో ఒకరు సోమదత్తుడిలాగా పుట్టాడు. ఈ సోమదత్తకి ముగ్గురు పుట్టారు. వాళ్ళెవరంటే భూరిశ్రవస్సు, శల అని చెప్పేసి. కష్టంగా ఉంటుంది, అయినా చెప్పాను కదా, ఇప్పుడు ఇది కష్టంగా ఉండొచ్చు. ప్రవచనం తర్వాత, భోజనాల తర్వాత ఎవరైనా రండి నా దగ్గరికి, ఒక్కరు వచ్చినా పర్వాలేదు. తెలుగులో మీరు రాసుకున్న తర్వాత మీరు అర్థం చేసుకోండి, అప్పుడు సరిగ్గా అర్థమవుతుంది. ఉపన్యాసం కావాలంటే వీడియో కూడా పంపిస్తాను. అప్పుడు మళ్ళీ ఒకసారి ఆచార్య వాళ్ళకి చెప్పారు కదా, కరెక్ట్గా ఉంది, ఇప్పుడు అర్థమైంది, తృప్తి అవుతుంది, ఆనందం అవుతుంది, అది తెలుసుకున్నాను కదా అని చెప్పేసి. భూరిశ్రవస్సు, శల అని చెప్పేసి ముగ్గురు పుట్టారు. వీళ్ళెవరు అనంటే ఆ ఏకాదశ రుద్రుల్లో ఉన్నటువంటి 8, 9, 10వ రుద్రులు. ఎవరు వాళ్ళు? అజైకపాత్, అహిర్బుద్ని, బహురూప అని చెప్పేసి. ఈ ముగ్గురే భూరిశ్రవస్సు, శల అని పుట్టారు ముగ్గురు. ఈ భూరిశ్రవస్సు అత్యంత బలశాలి. భూరిశ్రవస్సు ఈ బలశాలి అయినటువంటి కొడుకు పుట్టారనే ఆ సోమదత్తుడు రుద్రదేవుడు వారి తపస్సు చేసి పొందాడు. అటువంటి భూరిశ్రవస్సు అత్యంత బలశాలి. ఆ బలశాలి అయినటువంటి భూరిశ్రవస్సు పుట్టాడు. ఇక్కడ కాసేపు ఆపేది. ఇక నెక్స్ట్ ఇక్కడ శంతను వంశంలో వచ్చినప్పుడు శంతనువే ఈ యొక్క వంశాభివృద్ధికి కారణమైనటువంటి ఉత్తమ పురుషుడు. శంతను ఏంటి అంటే, శంతను గురించి తెలుసుకోవాలంటే ఇంకొంచెం వెనకాల వెళ్ళాలి. చతుర్ముఖ బ్రహ్మదేవుల వారు సముద్ర తీరంలో తపస్సు చేస్తూ కూర్చున్నప్పుడు ఆ సముద్ర వరుణుడు తర్వాత గంగ ఇద్దరు భార్యాభర్తలు. వీళ్ళిద్దరూ పౌర్ణిమ నాడు సముద్రం అనేది చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఇప్పుడు వెళ్ళినా కూడా సముద్రం అనేది చాలా ఉల్లాసంగా ఉంటుంది. రేపు ఎక్కడైనా సముద్రం ఉంటే వెళ్ళేసి రండి, తెలుస్తుంది సముద్రం ఎంత. ఈరోజు చూడండి, రేపు చూడండి, అర్థమైపోతుంది పౌర్ణిమ నాడు సముద్రం ఎంత ఘోరంగా ఉల్లాసంగా ఉంటుందని. గంగా సాగరము రెండిటి సంగమ అయ్యి అక్కడ ఉల్లాసంగా భార్యాభర్తలు ఎగురుతుంటే బ్రహ్మదేవుడు వారికి అది డిస్టర్బ్ అవుతుంది. చెప్పారు, శాంతంగా ఉండండి అని చెప్పేసి. అలానే కాసేపు మళ్ళీ అలానే ప్రారంభించి అలానే ఇద్దరు ఆనందంగా ఉన్న సందర్భంలో ఆ ఒక నీటి చుక్క బ్రహ్మదేవుడు వారి పైన పడింది. బ్రహ్మదేవుడు వారి తపస్సు భంగమైంది. ఆ క్షణానికే బ్రహ్మదేవుడు వారు శాపిస్తారు. నువ్వు శాంతంగా ఉండు అని చెప్పాను కాబట్టి శాంతంగా ఉన్నావు, మళ్ళీ ఇలా అరుస్తున్నావు, మళ్ళీ శాంతింపగొలిచాను కాబట్టి నువ్వు శంతను అనే ఒక రాజులాగా ముందు పుట్టాలి. శంతను అనే రాజులాగా పుట్టాలి. దానికన్నా ముందు మహాభిషక్ అని చెప్పేసి మహాభిషక్ అనే ఒక రాజులాగా పుట్టాలి. రాజులా పుట్టడం ఏంటండి, మంచిదే కదా. అంత రాజు అంటే దేవతలు ఎప్పుడూ కూడా మనుష్యులు రాజులైతే అది వాళ్ళకు అవమానం. అందుకనేసి ఇప్పుడు వరుణుడు దేవతడు, ఆ దేవత మహాభిషక్ అనే ఒక రాజులాగా పుట్టాడు అంటే అది అవమానము వరుణుడికి. అయినా శాపాన్ని స్వీకరించాడు. ఆ మహాభిషక్తి భార్యనే మళ్ళీ గంగానే అది మహాభిషక్ భార్యలాగా వస్తుంది. ఈ మహాభిషక్ రాజా మళ్ళీ
తర్వాత రాజ్యాన్ని మంచిగా పరిపాలిస్తూ ఉన్న సందర్భంలో నారదులు, పెద్ద పెద్ద ఋషుల వారు, పెద్ద పెద్ద మహానుభావులు, చతుర్ముఖ బ్రహ్మదేవుల వారు వీళ్ళందరూ ఒక సభలో కూర్చున్న సందర్భంలో ఈ యొక్క మహాభిషేక రాజా, అంటే వరుణుడే మహాభిషేక రాజా. ఇప్పుడు మహాభిషేక రాజుతో పాటు వచ్చినది గంగమ్మనే భార్యలాగా వచ్చింది. ఇద్దరు వస్తారు. ఇద్దరు వచ్చినప్పుడు గంగాదేవి అయినటువంటి మహాభిషేక భార్య తన ఒక చీర అనేది, కొంగ అనేది కింద పడుతుంది. పడినప్పుడు ఆ ఒక పైభాగాన్ని చూస్తూ ఉండిపోతాడు భర్త మహావిష్ణు. సభలో అంతమంది ఉన్నారు. అగౌరవం నిన్ననే చెప్పాను, రాజుల వారి దగ్గరికి వెళ్తున్నప్పుడు పాదాన్ని తాకించకూడదు, అమ్మాయిలకు వస్త్రధారణ అనేది ఒకటి ఉంది, అలానే వస్త్రాన్ని ధరించి వెళ్ళాలి. ఇక్కడ వస్త్రం అనేది కింద పడిపోయేసరికి మహా ఋషులందరూ కూడా, బ్రహ్మదేవులందరూ కూడా తల ఉంచారు. చూడకూడదు, మన స్త్రీని చూడకూడదు. బ్రహ్మదేవుల వారు వాళ్ళేంటండి, వాళ్ళే సృష్టించినది మనందరినీ. వాళ్ళు చూసి ఈ మహాభిషిక్కు దానికి ఏ చలనం లేకుండా, ఆపకుండా అలానే ఉండి చూస్తూ ఉండిపోయేసరికి ఇంకా కోపం వచ్చింది బ్రహ్మదేవుల వారికి. నీకు అప్పుడే శాపాన్ని ఇచ్చాను, మళ్ళీ ఆ శాపాన్ని ఇస్తున్నాను, మళ్ళీ నువ్వు రాజులాగా పుట్టు, శంతనులాగా పుట్టు అని చెప్పేసి, మళ్ళీ ఒక జన్మని శంతనులాగా పుట్టడానికి అని చెప్పేసి శాపం ఇస్తే ఇంకా కింద స్థాయికి వచ్చి మళ్ళీ శంతను లాగా పుట్టి గంగానే మళ్ళీ ఒక భార్యలాగా వస్తుంది. ఈ శంతను రాజా భార్య గంగమ్మ ఇద్దరు కూడా మళ్ళీ పుట్టి అనేక సంవత్సరాల పాటు రాజ్యాన్ని మంచిగా పరిపాలిస్తూ ఉంటారు. ఇక్కడ మళ్ళీ ఇంకొక కథ అనేది ప్రారంభం. ఏంటది అంటే ద్యునామక వసు. ఈ ద్యునామక వసు, అష్టవసువులు ఉంటారు. అష్టవసువులు ఉన్నారు. దాంట్లో 8వ వసువు ఏమున్నాడు కదా, ఆ వసువి పేరు ద్యూ అని పేరు. ఆ ద్యునామక వసువు తన భార్య పేరు వరాంగి అని చెప్పేసి, ద్యునామక వసువుకి భార్య వరాంగి అని. ఆ వరాంగికి ఒక స్నేహితురాలు ఉండేది. వరాంగికి స్నేహితురాలు పేరు ఏంటి అంటే, తన పేరు కూడా వరాంగి అని. వరాంగి అనే అమ్మ ద్యునామక వసు భార్యకు స్నేహితురాల పేరు వరాంగి అని. ఆ వరాంగి ఎవరి భార్య అంటే సువింద అనే ఒక రాజు ఒక భార్య. అర్థమైందా? రాజు భార్య పేరు వరాంగి, ఈ ద్యునామక వసు భార్య పేరు వరాంగి. ఇద్దరు వరాంగి, వీళ్ళిద్దరూ స్నేహితులు. ఇక్కడ వశిష్ఠ మహర్షుల వారి దగ్గర నందిని అనే ఒక ఆవు ఉండేది. ఆ నందిని ఆవు కామధేను ఒక పుత్రి. ఆ ఆవు ఇచ్చేటటువంటి పాలు అమృత సమానం. దానివల్ల ఎటువంటి రోగాలు రావు, జరా అనేది లేదు, మరణము లేదు, ఏ రోగాలు రాకుండా గట్టిగా ఉండేటటువంటి పాలను ఇచ్చేటటువంటి యొక్క శక్తి ఆ నందిని పాలకు ఉండేది. ఆ నందిని పాలు తీసుకోవడం, రోజు తీసుకోవడమే కాకుండా ఆ నందిని ఆవునే మేము ఎత్తుకొచ్చేద్దాము, వశిష్ఠ ఋషుల వారి దగ్గర ఉన్నటువంటి నందిని ఆవులను మేము ఎత్తుకొచ్చేద్దాము అని చెప్పేసి ఈ స్నేహితురాలైనటువంటి రాజభార్య అయినటువంటి వరాంగి అడగంగా, దానికి స్నేహితురాలపై ఉన్నటువంటి ఒక స్నేహభావంతో, అభిమానంతో ఈ ద్యునామక వసువు భార్య అయినటువంటి వరాంగి కూడా ఉంటుంది. వీళ్ళిద్దరేనా? ఈ ద్యునామక వసువు భార్య వరాంగి తను తన భర్తకు చెప్పిందంట, అంటే ద్యునామక వసువుకి చెప్పిందంట. వసువుకి చెప్పి అలా ఒక మేము కూడా ఎత్తుకొచ్చేద్దాము వశిష్ఠుల ఆశ్రమంలో ఉన్న నందిని గోవుని అని చెప్తే, ఆ ద్యునామక వసువు కూడా బాగా అనిపించి తనతో పాటు ఉన్నటువంటి ఇంకా 7 వసువులు, 8 వసువులు ఉన్నారు లాస్ట్కి. ఆ లాస్ట్లో ఉన్నటువంటి వాడే ఈ ద్యునామక వసువు. మొదట్లో ఉన్నటువంటి వాడు 7 వసువులు ఉన్నారు కదా, వాళ్ళని కూడా తోడుగా తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఆ వశిష్ఠ ఋషుల వారి దగ్గర ఉన్నటువంటి నందిని గోవుని ఎత్తుకొచ్చేసి కట్టేస్తాడు. వశిష్ఠ ఋషుల వారికి కోపం వస్తుంది.
వశిష్ఠ ఋషుల లోపల ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మదేవుల వారికి కోపం వస్తుంది. దొంగతనం చేయరాదు, నువ్వు వసువు, ఒక దేవత, ఆ దేవత ఇలా దొంగతనం చేయడం తప్పు అని చెప్పేసి ఆ ఒక వసువులందరికీ కూడా ఆ బ్రహ్మదేవుడు వారు శాపాన్ని ఇస్తారు. ఏది ఆ శాపం అంటే, ఆ 7 వసువులు కూడా మీరందరూ కూడా 7 వసువులకి ఫస్ట్ శాపం. 7 వసువులకి ఫస్ట్ శాపం ఏంటి అంటే, ఆ 7 వసువులు మీరందరూ కూడా మనుష్యులలాగా పుట్టి చచ్చిపోతారు. అంటే ఆ అగమస్థాని మనుష్యులాగా, దేవతలు మనుష్యులాగా పుట్టడమే ఒక శాపము. పుట్టి చచ్చిపోండి, మీ కర్మం అక్కడే సమాప్తి అయిపోతే చచ్చిపోండి, మళ్ళీ దేవతలుగా వచ్చేసేయచ్చు. అది మీ శాపం. ఇంకా ఆ జూ అనే వస్తువు ఏమున్నాడు కదా, 8వ వస్తువు, ఆయనకి ఇచ్చినటువంటి శాపం ఏంటి అంటే, నువ్వు ఆజన్మ బ్రహ్మచారిలా ఉంటూ, బ్రహ్మచారిలాగే ఉంటూ నీకు భార్య దూరంగా ఉండాలి. తర్వాత నువ్వు శరపంజరం పైన పడుకొని చావాలి అని యొక్క శాపాన్ని బ్రహ్మదేవుడు వారు వశిష్ఠ మహర్షుల వారు ఉండి ఈ వసువుకి శాపం ఇస్తారు. దీనికి కారణమైనటువంటి వరాంగి భార్య తనకు శాపం ఇవ్వాలి. నీవు కూడా భర్తతో పాటు కలిసి ఉండకపోయి ఎవరో నిన్ను పెళ్లి చేసుకోకుండా నీ భర్త పైన నువ్వే కోపము చేసుకొని నీ భర్త మరణానికి నీవే కారణమవ్వాలి అని శాపాన్ని ఇస్తాడు. చూడండి, ఒక దొంగతనం అంటే ఎవరి స్థానం, ఎవరి యోగ్యత వాళ్ళు దాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడైనా వీళ్ళందరూ దేవతలు, ఏదో కలి ప్రవేశము, దేవుడి సంకల్పము ఇలా అవ్వాలి అని చెప్పి ఇలాంటి పని ఒకటి చేస్తే దొంగతనము అపరాధము, ఎంతటి అపరాధము దేవతలు చేస్తే ఇంకా పెద్ద అపరాధము. అటువంటి దొంగతనానికి వచ్చినటువంటి శాపం ఇది. అప్పుడు ఇంకా 7 వసువులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా బ్రహ్మదేవుల వారిని ప్రార్థిస్తారు. ఏంటి అంటే, ఆ 8వ వసువు మా తమ్ముడు లాంటి తమ్ముడు, అటువంటి వారికి ఇలాంటి శిక్షణ మీరు ఇచ్చారు, అనుభవిస్తాడు. కానీ ఈ ఒక మా అందరి బుద్ధి, 7 బుద్ధి, శక్తి, ఆయుష్య అన్నిటినీ కూడా ఆ అర్జునామక వసువుకి నువ్వు అనుగ్రహించాలి. నీవు చెప్పినట్టే తను భార్యతో లేకుండా బ్రహ్మచర్యాన్ని పరిపాలిస్తూ శరపంజరం పైన పడుకునేటటువంటి ఒక అవస్థ రానివని, కానీ ఆ ఉన్నంత కాలం ఉంది కదా, అది దృఢంగా జ్ఞానపూర్తి అయ్యి, భక్తి పూర్తి అయ్యి, శక్తిపూర్ణమయ్యి బతకాలి. మా అందరి ఆయుష్ని ఇచ్చేసి మా అందరి శక్తి, మా అందరి భక్తి, మా అందరి బుద్ధిని కూడా అర్జునామక వసువుకే ఇచ్చి అనుగ్రహించాలి స్వామి అని వేడుకున్నాడు. ఆ వసువులందరూ ప్రార్థన చేయగా బ్రహ్మదేవుడు వారు కారుణ్యమూర్తి అలాగే అని చెప్పేసి అనుగ్రహిస్తారు. అలా మహాతపస్విలై వాళ్ళ స్వేచ్ఛామృత్యువుని పొందినటువంటి వాళ్ళు అవుతారు. మీరు చెప్తారు ఆ కథ కూడా వస్తుంది. ఈ వసువులందరూ, ఇంకా 7 వసువులందరూ ప్రార్థిస్తారు. ఎవరిని వెళ్ళి ప్రార్థిస్తారు అంటే గంగమ్మను వెళ్ళి ప్రార్థిస్తారంట. గంగాదేవి దగ్గరికి వెళ్ళి ఏమని ప్రార్థిస్తారంటే, మేమందరము నీ యొక్క గర్భంలోనే మేము పుట్టాలి. రేపు పుట్టడం అయితే ఖచ్చితంగా మనుషుల్లా పుడతాము. బ్రహ్మదేవుడు వారి శాపం ఉన్నది. పుట్టిన తర్వాత ఎక్కడ పుట్టాలి? గంగమ్మ ఒడిలోనే పుట్టాలి. పుట్టంగానే నువ్వే గంగమ్మని చంపేసేయాలి. తర్వాత 8వ పుత్రుడు ఏమున్నాడు కదా, ఆయన నీ అనుగ్రహంతో విశేషంగా పెరగాలి, దీన్ని అనుగ్రహించు తల్లి అంటే గంగమ్మ కూడా ఒక మాట అంటుంది, రేపు నేను పుట్టిస్తాను, మిమ్మల్ని అందరినీ నా వడిలో పుట్టించుకుంటాను, కానీ నేను చంపిన తర్వాత ఎవరికి నా మీద కోపం రాకూడదు. తర్వాత ఆ ఒక బాలహనన అనే దోషం కూడా నాకు రాకూడదు అని చెప్పేసి మీరు ప్రార్థించండి దేవుడికి అంటే, అలాగే అని చెప్పేసి ఆ భగవద్గీతంతో ఆ ఒక దోషం కూడా రాదు. ఈ గంగమ్మ
అప్పటికప్పుడే ఏం చేస్తుంది అంటే ప్రదీప మహారాజుల వారి దగ్గరికి వస్తుంది. వెనకాల శంతను ఒక తండ్రి ప్రదీప మహారాజుల వారి దగ్గరికి వచ్చి రాగానే తన మోహముతో తాను వెళ్ళి తనకు ప్రదీపుని వివాహం చేసుకోవాలి అనే ఒక ఆశతో ఉన్నది అనేటట్టుగా చూపించి దేవతలకు వీళ్ళందరూ మనుష్యులు, వీళ్ళతో వాళ్ళు వివాహం కూడా చేసుకోరు, అయినా ఇక్కడ ప్రార్థించంగా వాళ్ళకు వరాన్ని ఇవ్వాలని చెప్పేసి గంగమ్మ కిందికి వచ్చింది. ఈ గంగమ్మ వెళ్ళి ఆ ప్రదీపుని కుడివైపున్న తొడలపైన కూర్చొని నన్ను వివాహం చేసుకోండి అని చెప్పేసి అడుగుతుంది. ప్రదీపుడు అంటాడు, నువ్వు వచ్చి కూర్చోవలసింది ఎక్కడ? ఎడము తొడలపై. ఎందుకంటే ఈ స్థానము ఎడము తొడలపైన స్థానం ఏముంది కదా, అది భార్యా స్థానము. కుడి తొడలపైన స్థానం ఎవరిది అంటే కూతురిది, కోడలిది. అంటే ఇక్కడ ఎక్కువ విశేషం చూడండి, కూతురికి ఇచ్చినటువంటి స్థానం కోడలికి ఇస్తున్నారు. ఇప్పటి కాలం కోడల్ని కోడలుగానే చూడకుండా కూతురులాగా చూడండి అనేసి మాకు మహాభారతం ఉపదేశిస్తుంది. కొందరు ఉంటారండి, పెళ్ళైన తర్వాత కూతుర్ని పంపించిన తర్వాత ప్రతిరోజు కూతురుతో ఫోన్ మాట్లాడుతూ కూతురు అంటుందంట, అత్తమ్మ ఇలా ఉంది, ఇలా చేస్తుంది, అలా చేస్తుంది, వాళ్ళ ఇంట్లో మామ ఇలా చేస్తాడు అని చెప్పేసి అక్కడున్న కంప్లైంట్ అంతా ఇక్కడ అమ్మగారికి చెప్పడం. అమ్మ అయ్యో రామ నా కూతురికి కష్టమైపోతుంది అని చెప్పేసి బాధపడడం. ఇక్కడ తనకు ఒక కోడలు ఉంటుంది, కొడుకు భార్య, తనకు తాను అలాగే చేస్తూ ఉంటుంది. తను ఏం చేస్తుంటుంది, తన తల్లికి వెళ్ళి అమ్మ అత్తమ్మ ఇలా చేస్తుంది అంటే అందరూ అత్తలవడమే రేపొద్దున, అందరూ వాళ్ళ అమ్మకి చాడీలు చెప్పడమే. ఇవన్నీ కాకూడదు అని చెప్పేసి చెప్తారు. అదే కోడల్ని కూడా కూతురులా చూస్తే, అదే అత్తమ్మను అమ్మగా చూస్తే ఎవరికి ఎవరు దూరం కానట్టు, ఎవరు కూడా ఎవరికి కంప్లైంట్ లేరు. ఆ ఒక దుష్కర్మ చేసి పాపాన్ని ఎవరు కూడా తెచ్చుకోరు. అత్తామామల విశేష సేవ చేస్తేనే పుణ్యము, మోక్షానికి వెళ్తారు ఆడవాళ్ళు. అటువంటిది అత్తామామల సేవ. అటువంటి అత్తామామల వారి గురించి చాడీలు చెప్పడం అనేది పెద్ద దుష్కర్మనే కదా, పాపకర్మం. ఆ పాపకర్మ అనేది ఆగాలి అంటే అత్త కోడలి చేతుల్లోనే ఉన్నది. అత్త కొడుకు మామ ఇద్దరు కూడా కోడలిని కూతురులాగా చూసుకోవాలి. కోడలు కూడా అమ్మా నాన్నల స్థానాన్ని అత్తామామలకు ఇవ్వాలి. ఇది మహాభారతం మనకు తెలిపినటువంటిది. మహాభారతం చెప్పిన నిర్ణయం ప్రతి ఒక్క అక్షరము కూడా పాఠం చెప్తుంది. పదము కాదు, శ్లోకము కాదు, ప్రతి ఒక్క చదువునటువంటి అక్షరాలు కూడా మనకు పాఠం చెప్పేటటువంటి మహా ఉత్తమ గ్రంథము మహాభారతము. అందుకని వేదాల ఉత్తమం శాస్త్రం మహాభారతం వచ్చేది అని చెప్పేసి అన్నారు. వేదాల కన్నా ఉత్తమమైనటువంటి శాస్త్రము మహాభారతం అని చెప్పేసి అంటారు. అటువంటి మహాభారతము విశేషంగా శ్రవణం చేస్తేనే ఎన్నో జన్మల పాపం అనేది పోతుంది. అందుకనేసి కొందరు అన్నారు నాకు, ఆచారాలు ఎందుకు ఆచారాలు, వద్దాచారాలు, ఇంతంతా చెప్పుకుంటూ వెళ్తే అంతా నిద్రపోతారండి ఏం చెప్తే. పోయినా పర్వాలేదు, వాళ్ళకి అర్థం కాకపోయినా పర్వాలేదు, చెవిలో ఏదో ఒక శబ్దం అనేది పెడుతుంది కదా మహాభారతం గురించి. దానివల్ల పుణ్యం వచ్చి నెక్స్ట్ టైం మళ్ళీ ఆ పుణ్యంతో వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా భగవంతుడు అనుగ్రహిస్తాడు కదా. అందుకనేసి వద్దు, ఎంత కష్టమైనా ఎంత క్లిష్టమైనటువంటిది విషయాలన్నా కూడా వాళ్ళకు నేను చెప్పేది చెప్తామని చెప్పేసి వచ్చాను. ఇలా ఆ బ్రహ్మదేవుడు వారి ఇక్కడ ఆ స్థానాలను చూపించి నువ్వు ఒక పని చెయ్యి. ఏంటి అంటే ఆ ప్రదీపుడు అంటాడు, నా కొడుకు శంతను, ఆ శంతను నీవు ఎలాగో నా కోడలి స్థానంలో కూర్చున్నావు కాబట్టి నా కొడుకు భార్య కాకు. నా కొడుకు ఎవరు? శంతను, శంతుని భార్య ఆకు అని చెప్తే సరే అని ఒప్పుకుంటుంది. కానీ కొన్ని కండిషన్స్ పెడుతుంది. ఏంటది అంటే, చూడు రాజా, నేను నీ కొడుకుని వివాహం చేసుకుంటాను, కానీ నేను ఎవరి, నా వెనకాల ముందు ఏమున్నది, తర్వాత నేనేం చేసినా అది అవన్నీ అడగకూడదు, తర్వాత నేనేం చేసినా కూడా దాన్ని అడగకూడదు, ఇలా ఎందుకు చేస్తున్నామని అడగకూడదు. ఒకవేళ అడిగితే
మీరు వదిలి వెళ్ళిపోతాడు అంటే సరే అని చెప్పేసి ప్రతి కూడా ఒప్పేసుకుంటాడు. అదే మాట శంతను కూడా చెప్తాడు. సరే అని శంతను కూడా ఒప్పుకున్న తర్వాత వాళ్ళిద్దరు వివాహం చేసుకున్న తర్వాత ఈ శంతను తర్వాత ఈ గంగమ్మ ఇద్దరికి కూడా పుట్టినటువంటి వాళ్ళు అష్టవసువులు. దాంట్లో మొదటి ఫస్ట్ పుడతాడు, వసు పుడతాడు. పుట్టంగానే శంతను సంతోషపడంగానే తక్కువని గంగమ్మ వెళ్ళి ఆ శిశువుని వెళ్ళి ఆ గంగలో ముంచేసి చంపేస్తుంది. శంతను ఏం చేయాలి అడగకూడదు, అడిగితే వెళ్ళిపోతుంది. సరే అని చెప్పేసి ఇలా ప్రతి ఒక్క శిశువు పుట్టంగానే టక్కటక్క వెళ్ళి చంపేస్తూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి శంతను బాధేసిస్తుంటుంది. కానీ ఎప్పుడు అడగలేదు. చివరి ద్యూ అనే వసు నిజంగా చెప్పాలంటే దాన్ని చంపకూడదు గంగమ్మ, దానిని అలానే ఉంచాలి. కానీ ఇంకా తన కార్యం అయిపోయింది. తనకి ఇచ్చిన వాళ్ళు అడిగినటువంటి ప్రార్థన ఏముంది అంత చేసేసింది. ఇంకా తన దేవలోకానికి వెళ్ళాలి అని అంటే విడిచిపెట్టి ఉట్టిగా వెళ్ళకూడదు. వెనకాల ఏం చెప్పింది, నువ్వెవరు, నువ్వు ఎటువంటి దానివి, ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడగకూడదు. అడిగితేనే వెళ్ళిపోతారని చేస్తుంది. ఇప్పుడు అడిగేటట్టుగా చేసుకోవాలి గంగమ్మ. వెళ్ళిపోవాలి కదా, మనుషులతో ఉండరు దేవతలందరూ. వాళ్ళ దేవతా స్థానానికి వెళ్ళిపోతారు పని అవ్వంగానే. అలా ఈ గంగమ్మ 8వ వసువుని కూడా వెళ్ళి గంగలో వేస్తుండగా ఇంకా శంతను తట్టుకోలేక, ఎవరు నువ్వు, ఇలాంటి దుష్కర్మ, చూస్తేమో దేవతా స్త్రీలాగా ఉన్నావు, ఇంత అద్భుతంగా ఉన్నావు, అటువంటి నిన్ను చూస్తే భక్తి కలుగుతుంది, అటువంటి దానివి, కానీ చేసే పనులు మాత్రం ఇవే, పిల్లల్ని చంపే బుద్ధి అనేది. అసలు ఎవరు నువ్వు సామాన్యులవైతే కాదు, నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు ఇలా చంపుతున్నావు అని అడిగాడు. అంత లోపల ఇంకా నేను వెళతాను అని చెప్పేసి ప్రతి ఒక్క ఆజ్ఞ తీసుకొని ఆ ఒక్క శిశువుని కూడా తీసుకెళ్ళిపోయింది. ఎందుకంటే తన బడిలోనే పెరగాలి కొన్ని రోజులు అని చెప్పేసి వసువులందరూ ప్రార్థించుకున్నారు. 8వ వసువు జునామక వసువు, అందుకని తీసుకెళ్ళిపోయింది. తనకు దేవవ్రత అని చెప్పేసి నామకరణాన్ని చేసింది. దేవవ్రత, ఆ దేవవ్రత రేపు బృహస్పత్యాచార్యుల వారి దగ్గర విశేషమైనటువంటి విద్యనన్నీ నేర్చుకుని, చాలా విశిష్టమైనటువంటి విద్యను ఎంతమంది దగ్గర, పరశురామదేవుల వారి దగ్గర, బృహస్పత్యాచార్యుల వారి దగ్గర, వీళ్ళందరి దగ్గర విశేషంగా అధ్యయనం చేసి మహాశక్తిశాలి అయి ఉన్నప్పుడు గంగమ్మ మళ్ళీ వాళ్ళ తండ్రి దగ్గర శంతను దగ్గర వదిలేయాలి అని చెప్పేసి కిందికి తెచ్చుకొని గంగా తీరంలో ఉన్నప్పుడు ఆ శిశువుని పెట్టేసి వెళుతుంది. అని దేవవ్రతుని వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ దేవవ్రతుడు తన విద్యతో, బాణాలతో గంగమ్మ ప్రవాహాన్ని ఆపేస్తాడు. అక్కడ వేటకని చెప్పేసి శంతను వచ్చి అక్కడ గంగానదిలో కొంచెం నీళ్లు తాగుదామంటే నీళ్ళు లేవు. ఎక్కడికి పోయినప్ప నీళ్ళు ఎందుకు తాగిపోయినాయి అని చూస్తే, ఇక్కడికి చూస్తే అక్కడ ఎవరో ఆపేశారు. ఇటువంటి విద్య కలిగిన వాళ్ళు ఎవరప్ప అని చెప్పేసి చూసి వద్దామని వెళ్ళేసరికి అక్కడ దేవవ్రతుడు టక్కమని ఎక్కడికో మాయమైపోతాడు. ఎవరు అని వెతికేసరికి అప్పుడు ఇంకా ఆ గంగమ్మనే మళ్ళీ ఈ దేవవ్రతుడిని తన తండ్రి దగ్గరికి వచ్చి, ఇది ఎవరో కాదు, నాకు నీకు పుట్టినటువంటి 8వ వసు జునామక వసు దేవవ్రతుడు, తిన నీ కొడుకే అని చెప్పేసి పరిచయం చేస్తుంది. పరిచయం చేయంగా ఆ ఒక శంతను ఆ దేవవ్రతుడిని మంచిగా ఆలింగించుకొని నా కొడుకు అని చెప్పేసి సంతోషపడి ఇంకా మిగతా విద్యలన్నీ నేర్చుకోవడానికి అని చెప్పేసి పరశురామదేవుడు వారి దగ్గర, బృహస్పత్యాచార్యుల వారి దగ్గర పంపిస్తాడు. ఇదే సమయంలోనే శరద్వాన్ అనే ఒక ఋషి, ఈ పేర్లన్నీ తెలుసుకున్న తర్వాత మీ పిల్లలకి మనవళ్ళకి ఈ పేర్లను పెట్టండి. ఎంత ఉత్తమ మహా తపస్సులు ఒక్కొక్కరు. ఇలా దేవతలు వచ్చి కిందికి వచ్చి భార్యలా ఉండాలి అంటే ఎటువంటి శంతను తను పుణ్యం చేసుకుని ఉండాలి చెప్పండి. ఇదే శంతనుకి ముందు సత్యవతీ దేవితో పెళ్లి అవుతుంది. సత్యవతీ దేవి ఎవరు? వేదవ్యాస దేవుల వారి యొక్క తల్లి. నిన్నే చెప్పాము ప్రవచనంలో. అక్కడ పరాశర ఋషుల వారితో వివాహం కాదు, వివాహం కాక
కాకపోయినా కూడా సంతానం అనేది వచ్చేసి ఉంటుంది. అక్కడ వేదవ్యాసదేవుల వారు వాళ్ళందరూ దేవతలు, నీ ప్రశ్నించడం సరైనది కాదు, అదే తప్ప ఇక్కడ చేయకూడదు. అంటే వివాహం కాకుండానే సంతానం అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ ఇక్కడ మనకి తప్పే, కానీ అక్కడ దేవతలు వాళ్ళందరికీ దైవ సంకల్పము భగవంతుని ఇచ్ఛాతో నడుస్తున్నటువంటిది. ఎవరు ప్రశ్నించలేము, ఎవరు దాన్ని దూషించలేము. అటువంటి సత్యవతీదేవి, భగవంతుణ్ణి పుట్టించినటువంటి సత్యవతీదేవిని రేపు పెళ్లి చేసుకుంటాడు శంతను. అటువంటి శంతను మహారాజు ఎంత తపస్సు చేసి ఉండొచ్చు ఇలాంటి పరిస్థితి ఒక స్థానం రావడానికి. వాళ్ళ పేర్లను పెట్టుకొని మా పిల్లలందరికీ ఉద్ధారం అవ్వాలని చెప్పేసి అటువంటి పేర్లను వెతకండి. మహాభారతం 1,00,000 పేర్లు ఇస్తాయి అలాంటివి. ఆడవాళ్లకు ఉన్నది, మగవాళ్లకు ఉన్నది. ఇలా శరద్వాన్ అనే ఋషుల వారు ఇదే సమయంలో ఈ యొక్క శంతను, వసువులు ఇవన్నీ అయితున్న సందర్భంలోనే శరద్వాన్ అనే ఋషి తను గంగా తీరానికి వెళ్ళి తాను తపస్సు చేస్తూ ఉండగానే అక్కడ ఊర్వశి ఒక అప్సరా స్త్రీని చూసి అప్పటికప్పుడే మనసు పడి అక్కడే వీర్యపతనం అనేది అవుతుంది. ఆ వీర్యపతనం అవ్వంగానే అక్కడ ఆ వీర్యనుతో కృపి అని చెప్పేసి ఇద్దరు పుడతారు. ఆ కృపిలు ఇద్దరూ కూడా ఎవరో కాదు, ఆ కృపి బృహస్పత్యాచారుల వారి భార్యనే ఆ కృపి అవళిజవళి అంటే ఏమంటే అవళిజవళికి ఏమంటారు, ట్విన్స్, కవళలు ఇద్దరు పుడతారు. ఒక ఆడది, ఒక మగవాడు. ఆ కృప అనేది పురుషుడు, కృపి అనేది స్త్రీ. ఆ కృపి ఎవరో కాదు, బృహస్పత్యాచారుల వారి భార్య. తనే కృపిలాగా పుడుతుంది. ఇద్దరిని అలా చూడంగానే ఆ శంతనుకి అరే ఇలా వదిలేసి వెళ్ళిపోయారు కదా ఎవరు ఇద్దరిని అని చెప్పేసి ఆ శరద్వాన్ ఋషుల వారికి తెలుసు, ముందు వచ్చి శంతను వచ్చి తీసుకెళ్తాడు అని చెప్పేసి. అందుకనేసి అక్కడే వదిలేసిపోతారు ఆ కృపాకృపిని ఇద్దరిని. ఆ శంతను ఆ కృపాదృష్టితో, అయ్యో పాపమని కృపాదృష్టితో చూశారు కాబట్టి వాళ్ళిద్దరికి కృపి అని పేరు వచ్చిందంట. ఆ కృపిని కూడా తన సొంత పిల్లల్లాగే చూసుకుంటారు. అంటే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, దేవవ్రత, కృపి, ముగ్గురు ఒక దగ్గరే ఉన్నారు. అవునా? ఇది అయిపోయింది కథ. ఒక్కొక్క స్టోరీ సపరేట్గా చెప్పి తర్వాత అందరినీ ఒకే చోట మిక్స్ చేస్తున్నాడు భగవంతుడు మధ్వాచార్య వారు ఈ కథతో. ఇంకా ఏంటి అంటే ఈ సమయంలోనే ఈ కృపాచార్యుల వారి పుట్టినటువంటి సమయంలోనే వీర్యపతనం అయినటువంటి సందర్భంలోనే ఇంకో దగ్గర బృహస్పత్యాచార్యుల వారి కొడుకు అయినటువంటి భరద్వాజ ముని, భారద్వాజ ఋషుల వారి భారద్వాజ గోత్రం వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు, వాళ్ళందరికీ వాళ్ళే భరద్వాజ ఋషుల వారు గంగా స్నానానికి వెళతారు. ఆ గంగా స్నానం సందర్భంలోనే ఘృతాచి అని చెప్పేసి ఒక అప్సరా స్త్రీ, తను అక్కడ ఆ ఘృతాచి ఎవరో కాదండి, దేవతా శ్రేష్ఠులందరికీ కూడా భోగాన్ని ఇచ్చేటటువంటి ఒక అప్సరా స్త్రీ, దేవతలందరికీ కూడా భోగాన్ని ఇచ్చేటటువంటి ఒక అప్సరా స్త్రీ. వాళ్ళందరికీ అది దోషం కాదు, వాళ్ళ దానికోసమే భగవంతుడు పుట్టించారు వాళ్ళు. తను రేష్మి అంటే సిల్క్ శారీని కట్టుకున్నది, అది జారుతూ ఉంటుంది. తను స్నానం చేసే సందర్భంలో ఆ చీర కూడా జారి కింద పడిపోయింది. ఆ సమయంలో ఈ భరద్వాజ ఋషుల వారు ఆ స్త్రీని చూడంగా అక్కడే మళ్ళీ వీర్యపతనమైంది. ఇక్కడ ఎవరూ కూడా సంగము చేయలేదండి, వాళ్ళతో చూసి ఆ మాత్రంతోనే వీర్యపతనమయ్యేది. అందుకనే వాళ్ళ పుట్టిన వాళ్ళందరూ అయోనిధులు అని చెప్పేసి అంటారు. ఆ వీర్యపతనమైనటువంటి వాళ్ళు మళ్ళీ వీర్యపతనమైనది. అప్పుడు పుట్టినటువంటి వాళ్ళు ఎవరో కాదు, బృహస్పత్యాచార్యులు. అంటే తండ్రి బృహస్పత్యాచార్యులే. ఆ తండ్రి అయినటువంటి బృహస్పత్యాచార్యుల వారే కొడుకుకు మళ్ళీ పుట్టారు బృహస్పత్యాచార్యుల వారు. అలా ఆ బృహస్పతి
బృహస్పత్యాచార్యుల వారు ఆ వీర్యాన్ని ఏం చేశారు కదా, వీర్యం కింద పడంగానే ఒక దుప్పలో తీసుకున్నాడంట. దుప్పని ద్రోణ అని పిలుస్తారు, ద్రోణ అని పిలుస్తారు. ఆ ద్రోణ ఇప్పుడు ద్రోణనే కదా ఈయన, ద్రోణలోనే పుట్టాడు, దుప్పలోనే పుట్టాడు కాబట్టి ద్రోణాచార్యుల వారు. ఈ ద్రోణాచార్యుల వారు ఎవరు? బృహస్పత్యాచార్యుల వారే. ఎవరిని పెళ్లి చేసుకున్నారు? కృపి. కృపి అని చెప్పాను, బృహస్పత్యాచార్యుల వారి భార్య కృపి. అక్కడ భార్య అక్కడ పుట్టింది, భర్త ఇక్కడ పుట్టారు, ఇద్దరిని కలిపారు. అంటే ఇక్కడ ముగ్గురు స్నేహితులు అయ్యారు. ఇక్కడ ఎవరెవరు? కృపి, కృప కూడా అయిపోయింది కదా ఇంకా. కృప, దేవవ్రత, తర్వాత ద్రోణాచార్యుడు, ముగ్గురు స్నేహితులు ఇంకా ఉన్నారు. ఇలాగే ఇదే సమయంలోనే ఇంకొక చోట ఇంకొకటి నడిచింది. ఏంటి అంటే పాంచాల దేశం. పాంచాల దేశం యొక్క రాజు వృషత అని చెప్పేసి, ఆ వృషత రాజు తను తపస్సుని ఆచరిస్తూ ఉన్న సందర్భం. అప్పుడు ఒక ఉత్తమమైనటువంటి మళ్ళీ అప్సరాస్త్రీని వచ్చింది. అప్సరాస్త్రీల పనినైనా ఉంటుంది, వాళ్ళ వల్ల ఎంతెంతో మహానుభావులు పుడతారు. పుట్టినటువంటి వాళ్ళని కూడా దూషించారు. ఎవరు దూషిస్తే మహాపాపం, తమస్సుకి పెడతారు. ఇలా పుట్టారేంటండి, వాళ్ళకంత నిగ్రహం లేదా అని చెప్పేసి మాట్లాడకూడదు. వాళ్ళందరూ దేవతాంశులు, దేవతా పురుషులు. ఆ ఒక అప్సరా స్త్రీని చూడంగానే మళ్ళీ ఈ వృషభరాజుకు వీర్యపతనమైంది. వీర్యపతనం అవ్వగానే ఆ వీర్యాన్ని చూపించకూడదు అని సిగ్గుతో కాళ్ళతో ఇలా అడ్డంగా పెడతాడు. అక్కడ పుట్టినటువంటి వాడే ద్రుపద రాజు. ద్రౌపదీదేవి తండ్రి ద్రుపద రాజు. పదాన్ని అడ్డంగా పెట్టాడు కాబట్టి ఆ రాజు ద్రుపద అయ్యాడు. ఆ ద్రుపద రాజు, ఈ ద్రుపద రాజు ఎవరి దగ్గర విద్యను నేర్చుకున్నారు అంటే బృహస్పత్యాచార్యుల, అంటే ఈ ద్రోణాచార్యుల వారి తండ్రి భరద్వాజ ఋషుల వారి దగ్గరనే విద్యను నేర్చుకున్నారు. అందుకనేసి వీళ్ళిద్దరూ కూడా, ఆ ద్రుపద రాజా తర్వాత ద్రోణాచార్యుల వారి ఆ భరద్వాజ ఋషుల వారి కొడుకు అయినటువంటి ద్రోణాచార్యుల వారి ఇద్దరు కూడా స్నేహితులయ్యారు. అంటే ఇప్పుడు నలుగురు అయ్యారు. ఎవరెవరు? దేవవ్రత, కృప, ద్రోణాచార్యుల వారు, ద్రుపద రాజు, నలుగురు కూడా మంచి స్నేహితులు అయ్యారు. అదే సమయంలోనే ఇంకొకటి ఇక్కడ ఏమి వాళ్ళ జననం గురించి చెప్పలేదు. విరాట రాజు కూడా పుట్టారు. విరాట నగరంలో విరాట రాజు పుట్టారు. వీళ్ళందరూ సమానమైనటువంటి వయసు ఉన్నటువంటి వాళ్ళే. వీళ్ళందరూ కూడా కలిసి పెరుగుతూ స్నేహితులుగా ఉండేవారు, మంచి స్నేహభావంతో ఉండేవారు. వీళ్ళందరూ తపస్సులు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ద్రోణాచార్యుల వారి యొక్క విశేషాన్ని నేను తెలుసుకోవాలి. ద్రోణాచార్యుల వారు ఎలా పెరిగారు? మహా తపస్సులు. వాళ్ళు ద్రోణాచార్యుల వారి శిలోంచ వృత్తి అని చెప్పేసి ఒక వర్గం. ఇది బ్రాహ్మణులు ఆచరించాల్సినటువంటి వ్రతం, ఋషులందరూ ఆచరించేవాళ్ళు. ఇంకా దాని ఆలోచన కూడా ఎవరు చేయరు. శిలోంచ వృత్తి అని అంటే ఏంటంటే రైతులందరూ కూడా ధాన్యాన్ని అన్ని ఎత్తుకు వెళ్ళి ఇంటికి తీసుకెళ్ళిపోతారు. రైతులందరూ అక్కడ కింద కొంచెం పడి ఉంటుంది చూడండి. ఒక 100 కిలోల ధాన్యం తీసుకునేటప్పుడు 1 కిలో కింద పడి అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. ఆ మిగిలినటువంటి ఆ ధాన్యం ఏముంది ఇక్కడ, దాన్ని తీసుకొని అది పడితే తీసుకుంటారు, లేకపోతే లేదు. దాంతోనే జీవితం మొత్తం గడపాలి. దాంతోనే ఆ రోజుకి అదే దొరికింది, అదే తీసుకోవాలి, అయిపోయింది. ఏదైనా కానీ, కూరగాయలే కానీ, ధాన్యమే కానీ, ఏదైనా కానీ వాళ్ళు వదిలి వెళ్ళిపోయిన తర్వాత మిగిలినటువంటి కింద పడినటువంటిది దాన్ని తీసుకొచ్చి దాన్నే స్వీకరించాలి. ఒకవేళ ఇక్కడ అది దొరకకపోతే ఆ రోజు మొత్తం ఉపవాసం. ఇటువంటి దీక్షను ద్రోణాచార్యుల వారు చేసేవారు. ముందంతా వస్తుంది పుట్టిగా మీకు మళ్ళీ ఆచార్యుల వారు చెప్తారు. ముందు నెక్స్ట్ వచ్చిన ఆచార్యుల వారు ఇప్పుడు మీకు చాలా రా సబ్జెక్ట్ అయిపోయింది, చాలా అది రస్ట్ పడిపోయిన ఒక దీంట్లో అయిపోయింది విషయాలు. కాబట్టి కొంచెం కథలాగా విశేషతను చెప్తాను. దాని ద్వారా మళ్ళీ అందరికీ హెచ్చరి వస్తుందేమో దేవుడు అనుగ్రహం వల్ల చెప్తుంది. ఏంటి అంటే ఈ ద్రోణాచార్యుల వారు ఇటువంటి దీక్షను, ఇటువంటి తపస్సులు చేస్తున్నారు కదా, వాళ్ళు పుట్టినటువంటి
వాళ్ళు అంటే అశ్వత్థామాచార్యుల వారు. ముందు అక్కడ ధృతరాష్ట్రునికి దుర్యోధనానందరూ పుడతారు కదా, ముందున్న కథని ఇప్పుడు కొంచెం తీసుకొస్తున్నా అంతే, కొంచెం ఫ్రెష్ అవ్వడానికి అంతే. దుర్యోధనుడితో ఈ అశ్వత్థామాచార్యుల వారికి మంచి స్నేహం. అశ్వత్థామాచార్యుల వారు రోజు ఎలా పెరుగుతుండే అంటే, పాలు కావాలి అంటే ఒక పిండిని నీళ్ళల్లో కలిపి అదే పాలని ఇచ్చేవారు. వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటుందండి పాలు? వాళ్ళ దగ్గర పాపం చాలా పేద అవస్థలో ఉన్నారు వాళ్ళు, ద్రోణాచార్య వారు. వాళ్ళ దగ్గర పాలు ఎక్కడ ఉంటుంది? అందుకనేసి ఈ అశ్వత్థామాచార్యుల వారు పాలు అని అడగడం కానీ పిండిని నీళ్ళలో కలిపేసి అదే పాలు, ఇన్నాళ్ళు అదే పాలనే తాగేస్తున్నారు. కానీ ఒక్కసారి ఆ దుర్యోధనుడు చిన్నప్పుడు తన అశ్వత్థామాచార్యుల వారికి ఇంటికి పిలిచిన రాజ్యం, ఆ దుర్యోధనుడు రాజపుత్రుడు రాజస్థానంలో ఉండేటువంటి వారు. ఆయనకి ఎలా ఉంటుందండి? మంచి పాలు, వేడి బాదాం, మంచిగా బాదాం వేసి అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి పాలు తీసుకొచ్చి అశ్వత్థామాచార్యుల వారికి ఇస్తారు. ఇచ్చినప్పుడు అశ్వత్థామాచార్యుల వారు కానీ అప్పుడు దుర్యోధన అంటాడు, ఇన్నాళ్ళు తాగుతున్నావు చూడు పాలు, ఏమనుకుంటున్నావు? పిండి నీళ్లు కల్పించేవారు మీ అమ్మ నాన్న, నేను ఇచ్చాను చూడు పాలు, ఇది నిజమైన పాలు అని చెప్పేసి ఇన్ని రోజులు అది తెలిసింది కాదు. తండ్రి యొక్క అవస్థను కూడా ఆలోచించి అదే పాలనే తాగేస్తున్నటువంటి అశ్వత్థామాచార్యుల వారు నిజమైన పాలు వచ్చి చూపించినటువంటి వాడు దుర్యోధనుడు. అప్పుడు వెళ్ళి అశ్వత్థామాచార్యుల వారు, నాకు తిన్నానుగా మీరు నాకు పాలు ఇచ్చేది మోసం చేసేవారు, ఇప్పుడు నాకు కూడా పాలు కావాలి, అటువంటి పాలు కావాలి అని చెప్పేసి గట్టిగా చేస్తే అల్లరి చేస్తే, ఇంకా అప్పుడు ద్రోణాచార్యుల వారు ఏం చేయాలి? కొడుకు కోసం అని చెప్పేసి ఒక ఆవు తీసుకొద్దామని చెప్పేసి, ఆవు ఎవరైనా బోధానం చేస్తారేమో అని చెప్పేసి వెళితే అక్కడ ద్రుపదరాజు ఉంటాడు. వాళ్ళందరూ ఫ్రెండ్స్ అని చెప్పాను ఇప్పుడే. ద్రోణాచార్యుల వారు, ద్రుపదరాజు వారు, దేవవర్తులు అందరూ ఫ్రెండ్స్. ద్రోణాచార్యుల వారి దగ్గరికి ద్రోణాచార్యుల వారు ఆ ద్రుపదరాజు వారి దగ్గరికి వెళితే, ద్రుపద నాకు ఒక ఆవు దానం చేయండి అంటే, నేను చేయను నీకెందుకు చేయాలి? ఏదైనా నాకు ఇస్తే నేను చేస్తాను అంటే, వీళ్ళ దగ్గర ఏముంటుందంటే ఏం లేదు. ద్రుపదరాజు ఐశ్వర్యం అలా మాట్లాడుతున్నప్పుడు ద్రోణాచార్యులు కోపం వచ్చేస్తుంది. నీవు ఒకటి ఆలోచించు, నా తండ్రి భరద్వాజుడి దగ్గరేనే నువ్వు నేర్చుకున్నావు విద్య, అవునా? నీకే సంపద వచ్చింది కదా, అది అంతా గురువుది, గురువు యొక్క అనుగ్రహంతో వచ్చింది. అంటే నీ సంపద మొత్తం మా నాన్నది, నాన్న తర్వాత ఎవరిది? గురుపుత్రుడిది, నాది. అంటే నేను ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి యొక్క ఐశ్వర్యం ఉంది కదా, అది నాకు సంబంధించింది, నాకు అధికారం దానిపైన ఉన్నది. అయినా కూడా నేను నిన్నొచ్చి అడిగితే నాకు ఇంత ఒక ఐశ్వర్యవదంతో మాట్లాడి పంపిస్తావా ద్రుపదా? నేను నీకు శపథ చేస్తున్నాను, ఏ ఒక ఐశ్వర్య బలముతో నువ్వు ఉన్నావు కదా, నీవు బలిష్టమైనటువంటి వారి అని చెప్పేసి నీ బలాన్ని కూడా తక్కువ చేసి యుద్ధం చేసి నిన్ను ఓడించేటువంటి శిష్యులను సంపాదించి నీతో యుద్ధానికి పంపిస్తాను అని చెప్పేసి శపథం చేశారు. ఎవరు? ద్రోణాచార్యులు. ఆ కోపంతోనే వస్తున్నప్పుడు ఈ పాండవులందరినీ, కౌరవులందరినీ, వాళ్ళందరినీ ఒక చోట చేర్చి పాఠ విద్య నేర్పించి, తర్వాత వాళ్ళ కౌరవ పాండవులందరికీ కూడా అసూయ కలిగి ఆ కౌరవులకు పాండవుల పైన వాళ్ళకు రాజ్యం దక్కకుండా చేయాలని చెప్పేసి ఈ కోపాలతో ఈ యుద్ధాలు చేస్తూ అందరూ కూడా లాస్ట్కి మహాభారత యుద్ధమైనది. ఇవన్నిటికీ కారణం ఎవరు? దుర్యోధనుడు ఇచ్చినటువంటి పాలు. అంటే చెడు దృష్టితో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి పాలు మంచిది కాదు. ఆహారాన్ని స్వీకరిస్తున్నప్పుడు అందుకనే భగవంతుని నైవేద్యం అనేది అవ్వాలి. మధ్వాచార్యుల వారు పాఠం చెప్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క గ్రంథాలకి వ్యాఖ్యానం ఎవరు చేస్తారండి? రేపొద్దున మీరు చెప్పేటటువంటిది అందరికీ అర్థం అవ్వాలి కదా, దానికి వ్యాఖ్యానం ఎవరైనా రాయాలి కదండి. వ్యాఖ్యానం రాస్తే అర్థమవుతుంది. వ్యాఖ్యానం ఎవరు రాస్తారు అని చెప్తే అందరూ మాకు చెప్తారు అనేసి అనుకుంటుండే అంట. అంత లోపల అక్కడ ఎత్తు కూర్చుందంట
ఆ ఎత్తుని చూసి వ్యాఖ్యాస శేషఘోర అని చెప్పేసి ఈ యొక్క ఎత్తే రేపు నాకు వ్యాఖ్యానం రాస్తుంది అని చెప్పేసి అన్నారంట. ఆ ఎత్తు ఎవరో కాదు, ఇప్పుడు వచ్చినటువంటి వికానంద పాల వారు, జయతీర్థుల వారు, మన పెట్టినటువంటి వాళ్ళు. దానికి ఒక కథ ఉంది. ఎలా ఎత్తులా ఉండేవాళ్ళు, ఎందుకు ఆ ఎత్తులా వచ్చారు, అవన్నీ ఇప్పుడు సందర్భం కాదు, చెబుతున్నా. ఆ ఎత్తు తర్వాత నెక్స్ట్ రోజు ఎవరో అసూయతో విషం ఇచ్చేసి చంపేస్తారు ఆ ఎత్తుకి. ఆ విషం తిన్నటువంటి ఒక ఆ ఎత్తు చనిపోయిన తర్వాత మధ్వాచార్య వారికి తెలిస్తే దాన్ని బతికిస్తారు. ఈ దేనితో అంటే వందే వంద్యం సదానందం వాసుదేవం నిరంజనం ద్వాదశ స్తోత్రాన్ని అప్పటికప్పుడు రచించి ఆ ద్వాదశ స్తోత్రం నుంచి అమృతతుల్యమైనటువంటి జలాన్ని తీర్థాన్ని ఆ ఎత్తు నోటిలో వేస్తే ఎత్తు మళ్ళీ బతికొచ్చిందంట. అందుకనేసి అన్నంలో నైవేద్యం చేసేటప్పుడు ఆ ద్వాదశ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఆ అన్నంలో ఉన్నటువంటి విషకరమైనటువంటివన్నీ కూడా దృష్టి, తర్వాత విష ప్రాణిలో సమావేశం అన్నీ కూడా దూరం అవుతుంది. అందుకనేసి శ్రీమఠంలో కానీ ప్రతి ఒక్క ఇళ్లలో కానీ బ్రాహ్మణ ఇళ్లలో నైవేద్య సందర్భంలో ఈ ద్వాదశ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఈ ద్వాదశ స్తోత్రం ఎవరికైనా రాకపోతే అందరూ కూడా నేర్చుకోండి, ఆడవాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడేంటి వందిత శేషవృంద్యోరు వృందారకం చందనా చర్చీనాశకం ఇందిరా చంచలా పాంగనీరాజితం మందరోధారితో తోర్భుజా భూమి త్రీనయామో వాసుదేవం దేవతా మండలా అద్భుతమైనటువంటి అర్థం. ద్వాదశ స్తోత్రం చదువుతుంటే ఆనందంతో కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుందంట. అటువంటి ఒక ద్వాదశ స్తోత్రాన్ని మధ్వాచార్య వారు రచించారు. అందుకనేసి చెడు చేతుల మీదుగా తీసుకున్నటువంటి ఒక ఆహారాన్ని పరిణామం ఎక్కడి దాకా వెళ్ళింది, మహాభారత యుద్ధమే అయ్యేటట్టుగా అయ్యింది. చూస్తున్నప్పుడు కూడా పిల్లలకు ఇప్పుడు అలవాటు అయిపోయింది. పిల్లలు కూడా ఫోన్లో ఏదైనా చూస్తూనే భోజనం చేయడం. తినే ఆహారం బుద్ధి దాకా వెళుతుంది. మాంసంలో కొంచెము, రక్తంలో కొంచెము, ఎముకలలో కొంచెము, మనస్సుకి కొంచెం భాగం వెళుతుంది ఆహారము. ఆ మనసుకు వెళ్ళేటటువంటి ఆహార భాగం ఏమున్నది కదా, ఆ ఆహారం చాలా గొప్పది. అది ఎలా వెళుతుంది కదా అలాగే మనిషి ప్రవర్తన అవుతుంది. భగవంతుని యొక్క మహిమను వింటూ భోజనం చేస్తే ఆ మనసుకి కూడా అదే వచ్చి ఆ దానితోనే బుద్ధి అనేది పెరిగి రేపు పొద్దున భగవంతుని ధ్యానం చేసేటటువంటి ఒక బుద్ధి వస్తుంది. సినిమాలు చూసుకుంటూ ఒక టామ్ అండ్ జెర్రీలు సినిమాలు, తర్వాత యుద్ధాలు అవన్నీ చూసుకుంటూ హింసాలను చూసుకుంటూ భోజనాలు చేస్తే అటువంటి ఒక ఆలోచనతోని పిల్లలు పెరుగుతారు. ఈ సత్యము మహాభారతం చెబుతుంది. ఇలా ద్రోణాచార్యుల వారు చేసేటటువంటి శిరోంచవతి అందరికీ ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అయ్యాలని అనుకుంటున్నాను. మళ్ళీ కథలో వస్తాను. ఈ ద్రోణాచార్యుల వారు చేసేటటువంటి శిలోంచవృత్తి అద్భుతమైనటువంటిది. ఈ శిలోంచవృత్తి చేస్తూ భగవంతుని ధ్యానం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు వీళ్ళైదుగురు ఫ్రెండ్స్. ఇక్కడ శంతను మహారాజుగా మళ్ళీ వస్తారు. శంతను మహారాజా తాను వేటకని అరణ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ శ్రేష్టమైనటువంటి కన్యను ఒక అమ్మాయిని చూశారు. ఎవరు అంటే సత్యవతీదేవి. సత్యవతీదేవి ఎవరని చెప్పాను ఇప్పుడే, వేదవ్యాస దేవుడు వారి తల్లి. అదే ఆల్రెడీ ఒకరికి భార్య అయిపోయి తల్లి అయిపోయింది కదా అంటే భార్య ఎవరికి కాలేదు. పరాశర ఋషుల వారు తపస్సు, సత్యవతీదేవికి తపస్సు, వాళ్ళిద్దరి తపస్సు వల్ల పుట్టినటువంటి వాళ్ళు వేదవ్యాస దేవుడు వారు, అభివ్యక్తమైనటువంటి వాళ్ళు వేదవ్యాస దేవుడు వారు. అంతే కొని వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోలేదు. ఇంకా సత్యవతి వేదవ్యాస దేవుడు వారి అనుగ్రహం వల్ల ఇంకా కన్యాగానే ఉన్నది. ఆ కన్యాగా ఉన్నటువంటి సత్యవతీదేవిని చూసినటువంటి వాళ్ళెవరు? శంతను. ఈ శంతను ఆ సత్యవతిని చూసిన తర్వాత తినను వివాహం చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాడు.
వెళ్ళి వాళ్ళ నాన్నని అడిగితే దాశరాజ, వాళ్ళ నాన్న ఎవరు? దాశరాజ. దాశరాజ ఎవరు? సత్యవతి నాన్న. దాశరాజ అదే మత్స్యలని పట్టుకునేటటువంటి వాళ్ళకు రాజా. వాళ్ళ చేతుల మీదుగా పెరిగింది. నేను మహారాజు అయితే కాదు, కానీ వసురాజ మహానుభావుడు. తన రాజ్యంలోనే పెరగాల్సినటువంటి అమ్మాయి, ఈ యొక్క అమ్మాయి తినుకు అంతటి సౌభాగ్యం దొరకాలి, కానీ నన్ను తండ్రిగా భావించి నా దగ్గర పెరిగింది. అంత కష్టంతో పెరిగింది కాబట్టి తినకు పుట్టేటటువంటి వాడే రాజు అవ్వాలి అని చెప్పేసి, అటువంటి వాడికే నేను రాజ్యాన్ని ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. శంతను వెళ్ళి ఈ దాశరాజునికి నీ అమ్మాయి సత్యవతిని నాకు ఇచ్చి పెళ్లి చేయని చెప్తే, శంతను అంటాడు, శంతనుకి దాశరాజు అంటాడు, శంతను నీకు ఆల్రెడీ ఒక కొడుకున్నాడు దేవవ్రతుడు, రేపు రాజ్యాన్ని ఇస్తే ఆ దేవవ్రతుడికి ఇస్తావు, ఆ దేవవ్రతుడికి ఇస్తావు కాబట్టి నా కూతురి కొడుకు నువ్వు రాజ్యం ఇవ్వకు. అందుకనేసి నేను నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేయను అంటే దుఃఖం కలిగి బాధ కలిగి ఇంటికి వస్తే ఆ తండ్రి యొక్క బాధను చూసి ఆ దేవవ్రతుడు ఏం చేస్తాడో తెలుసా? వెళ్ళి దాశరాజు దగ్గరికి వెళ్ళి మహాప్రతిజ్ఞ చేస్తాడు, నాకు రాజ్యం దొరుకుతుంది అని చెప్పేసి నువ్వు నీ యొక్క కూతురిని మా నాన్నకు ఇచ్చి పెళ్లి చేయలేదు కదా, అందుకనేసి చెప్పి నాకు నేను రాజ్యాన్ని స్వీకరించను, నీ కూతురి యొక్క కొడుకే రాజ్యాన్ని స్వీకరిస్తాడు, అందుకనేసి నేను రాజ్య పరిపాలన చెయ్యను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తాడు. తర్వాత ఒకవేళ నేను పెళ్లి ఇంకొకరిని చేసుకుని లేకపోయినా ఏదో ఒక ద్వారా నాకేదైనా సంతానం అయితే వాళ్ళకేదైనా రాజ్యం వస్తుందేమో అని చెప్పేసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను సంతానాన్ని కూడా పొందను, ఏ ఒక సంతానం వద్దు, పెళ్లి వద్దు, ఏ ఒక కన్యా కూడా నాకు వద్దు, ఆ జన్మ బ్రహ్మచారిలాగా ఉంటాను అని చెప్పేసి భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడంట. అందుకనేసి ఆయన పేరు దేవవ్రతుడి నుంచి భీష్మ అని చెప్పేసి ఈ యొక్క భీష్మ ఒక చేసినటువంటి ఒక ప్రతిజ్ఞ వల్ల దేవవ్రతుడికి తర్వాత శంతనుడికి తర్వాత సత్యవతికి పెళ్లి అయినది. తండ్రి శంతనుడికి పుత్రుడి పైన సంతోషం వేసి అనుగ్రహం చేస్తాడు. నువ్వు స్వేచ్ఛంద మృత్యు అజేయుడవకు, నువ్వు ఎప్పటికీ కూడా ఓడిపోకూడదు, ఏ ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోకూడదు, ఏ ఒక్క యుద్ధంలో ఓడిపోకూడదు, నీకు నచ్చినప్పుడే నువ్వు మరణించాలి. ఇటువంటి ఒక శక్తి శక్తి ఉండేటటువంటిగా నువ్వు ఉండు అని చెప్పేసి భీష్ముడికి ఆశీర్వదించగా అప్పుడు భీష్ముడు కూడా అలానే బతుకుతాడు. అందుకనేసి యుద్ధములో చూడండి, మేము భగవంతుని అనుగ్రహాన్ని చాలా విశేషంగా చూడాలి. ఏంటంటే కౌరవుల ఒక అయిపోయింది ఉపన్యాసం అయిపోగొట్టేస్తాను, అందరూ ఫ్రెష్ అవ్వండి. కౌరవుల దగ్గర ఎవరెవరు ఉన్నారండి? అశ్వత్థామాచార్యుడు వారికి పుత్రులు లేదు, కల్పాంతం వరకు అటువంటి వారు. కర్ణుడు మహాశక్తిశాలి, దుర్యోధనుడు మహాకళాశాలి శక్తిశాలి, తర్వాత భీష్మాచార్య వారు, ద్రోణాచార్య వారు, పాండవులకు కూడా విద్య నేర్పినటువంటి ద్రోణాచార్య వారు ఉన్నారు అక్కడ. భీష్మాచార్య వారు స్వచ్ఛంద మృత్యు అజేయుడు, వాళ్ళు ఏ యుద్ధంలో కూడా ఓడిపోరు. అటువంటి భీష్మాచార్య వారు వీళ్ళందరూ ఉన్నారు నా దగ్గర. దుర్యోధనుడు ఉన్నట్టాడంటే అర్జునుడి దగ్గర, వీళ్ళందరూ నా దగ్గర ఉన్నారు. నీ దగ్గర ఎవరున్నారప్ప? నీ దగ్గర ఎవరున్నారు? దేన్ని చూసి నువ్వు ఇంత గర్వపడుతున్నావు, నేను గెలుస్తానంటున్నావు? అయిపోయింది, ఇంతమంది నా దగ్గర ఉన్నారు యుద్ధభూమిలో అంటేనే నేను జయం పొందేశాను. నువ్వు ఏ అహంకారంతో అంటున్నావు ఆయన అర్జున గెలుస్తానని చెప్పి అని చెప్తే, వీళ్ళందరినీ పుట్టించినటువంటి స్వామి కృష్ణుడు నా దగ్గర ఉన్నాడు అని చెప్పేసి కృష్ణుడేంటి? కృష్ణుడు ఏ ఒక ఆయుధాన్ని కూడా ప్రయోగించడు అని అంటే ఆయుధం ఏంటి? ఆయన ఉంటే చాలు. ధర్మము నా దగ్గర ఉన్నది, ధర్మం మమ్మల్ని రక్షిస్తుంది. ధర్మం ఎక్కడ ఉంటుందో కృష్ణుడు అక్కడ ఉంటాడు, కృష్ణుడు మమ్మల్ని రక్షిస్తాడు. యుద్ధం గెలిచేది మేమే. భీమసేన దేవుడు వారి శక్తి గురించి తెలియదా? భీమసేన దేవుడు వారి శక్తి గురించి 2 నిమిషాలు మాట్లాడదాం. ఇంకా అయిపోయింది ఉపన్యాసము. ఇంకా అవాంతర విషయం పుస్తకంలో మూసేసింది.
భీమసేన దేవుడు వారు ఇంకా యుద్ధం జరగాల వద్దా అని ఒక నిర్ధారణ అవ్వాలి. కృష్ణుడు వచ్చి అడుగుతాడంట ధర్మరాజుకి, ఇంకేమో ధర్మరాజా యుద్ధం చేద్దామని అంటే 14 సంవత్సరాలు ఎంత హాయిగా గడిపాము మేము వనవాసంలో, దేవుడి ధ్యానం చేసుకుంటూ ఎంతగా ఆనందంగా ఉన్నాం. మళ్ళీ ఆ రాజ్యం ఎందుకు, యుద్ధం గెలిచి రాజ్యం పొంది ఎందుకు ఇవన్నీ, ఆ తలకాయ నొప్పి వద్దు, అన్ని దుర్యోధనుడికి ఇచ్చేద్దాము, వదిలే భూమి ఆ యుద్ధం అని చెప్పేసి ధర్మరాజు అంటాడు. నెక్స్ట్ అర్జునుడి దగ్గర వెళ్ళాలి. నెక్స్ట్ ఎవరైనా నిజంగా చెప్పాలంటే భీమసేన దేవుడు వారు. భీమసేన దేవుడు వారి దగ్గర వెళ్ళరు. అర్జునుడి దగ్గరికి వెళితే అర్జునుడు ఏమంటాడు, కృష్ణ వెంటనే ఎలా అంటే అలా, యుద్ధం చేద్దామా, యుద్ధం చేద్దాం, వద్దా, వద్దు, రెండింటికి ఏంటి. దీంట్లో కృష్ణుడికి నచ్చలేదు, ఇద్దరి మాటలు నచ్చలేదు. కానీ కృష్ణుడి మనసు తెలుసుకున్నటువంటి భీమసేన దేవుడు వారు చాలా బుద్ధిశాలి. ఆ భీమసేన దేవుడు వారి గురించి తెలిసినటువంటి కృష్ణుడు ఇంకా బుద్ధిశాలి. ఇక్కడ కృష్ణుడు వచ్చి భీమసేన దేవుడు వారిని ఎలా అడుగుతారంటే, ఏ భీమా, మరి మీ అన్నాతమ్ముడు ఇద్దరు కూడా యుద్ధం వద్దంటున్నారు, యుద్ధం పైన అంత ఆసక్తి చూపిస్తలేరు, మరి యుద్ధం ఏమి వద్దు కదా, పోనీలే దుర్యోధనుడికి ఇచ్చేద్దాం కదా రాజ్యం అని పూర్తి చేసే లోపలే భీమసేన దేవుడు వారు కృష్ణ అని చెప్పేసి గట్టిగా అరుస్తారంట. ఏంటి, యుద్ధం చేయడానికి మాకు శక్తి లేదనుకుంటున్నావా? ఈ బ్రహ్మాండాన్ని 2 విభాగాలు చేసి దానికి చల్లం వాయిస్తాను నేను, అటువంటి శక్తి నాది. ఆ దుర్యోధన వాడి ఎక్కడ నాకు, వాడు నా సవాలనే కాదు, అటువంటి వాళ్ళపైన గెలవమా? అంతేకాదు ద్రౌపది నా భార్యకు అవమానం జరిగినది, జనాలందరూ కష్టంతో ఉన్నారు, వాళ్ళు చేసినటువంటి అధర్మము రేపు గెలిస్తే ఎవరు కూడా ధర్మ మార్గానికి రారు, అందుకనేసి యుద్ధం అనేది జరగాల్సిందే, ధర్మానికి విజయం అవ్వాల్సిందే, దుర్యోధనుడి సంహారం అవ్వాల్సిందే, నేను చేసినటువంటి ప్రతిజ్ఞ దుర్యోధనుడి తొడలు విరగొడతానని చెప్పేసి ఆ ప్రతిజ్ఞ కూడా పరిపూర్తి అవ్వాల్సిందే అంటే అప్పుడు కృష్ణుడు అంటాడు వాహ్ భీమా అని చెప్పేసి. అది కృష్ణుడి మనసులో ఉన్నటువంటిది, అది భీమసేన దేవుడు వారు చేసి చూపించారు. అటువంటి భీముడు ఇక్కడ ఉన్నాడు, వాయుజీవంతుడు భీముడు ఎక్కడ ఉన్నారు, ఇక్కడ కృష్ణుడు సర్వోత్తమైనటువంటి కృష్ణుడు ఉన్నాడు. వీళ్ళందరూ ఉంది భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, వీళ్ళందరూ ఎక్కడి వారు? ఇది తెలుసుకున్నటువంటి భీష్మాచార్యుల వారు వద్దు, యుద్ధం వద్దు అని ఎప్పుడో చెప్పారు. కృష్ణుడున్నాడు, భీముడున్నాడు, వాళ్ళ దగ్గర ధర్మం ఉంది. భీష్మాచార్యుల వారు యుద్ధమే వద్దు అని అన్నా కూడా దుర్యోధనుడు మాట వినక యుద్ధం జరగాలి అని అనుకున్నారు. కానీ భీష్మాచార్యుల వారు కౌరవ ఆ వంశానికి న్యాయం చేయాలి కాబట్టి, రాజ్య ధర్మం కాబట్టి, రాజవైపే ఉండాలి కాబట్టి భీష్మాచార్యుల వారు కౌరవ పక్షంలో ఉన్నారు. వాళ్ళకు తెలిసి ఎప్పుడైనా నేను సంహరించుకోకూడదు, ఎప్పుడైనా చావచ్చు అని చెప్పేసి తర్వాత కృష్ణుడి యొక్క ఆజ్ఞతో శరబంధనం పైన పడుకొని కృష్ణుడి సన్నిధానంతోనే వాళ్ళ స్వేచ్ఛ అప్పుడించవచ్చు, నేను ఇంకా మరణిస్తాను అని చెప్పేసి అక్కడ భగవంతుని సన్నిధానంతోనే మరణిస్తారు. ఇటువంటి భీష్మాచార్యుల వారి మహిమ చాలా ఉంది, కృష్ణుడి మహిమ చాలా ఉంది. ఇంకా మహాభారత ప్రారంభం మాత్రమే, ప్రారంభంలో మళ్ళీ ఇంకో ప్రారంభంలో ఇప్పుడు ఉన్నాం మేము. ఇంకా చాలా ఉంది మహాభారతము. ఈ తాత్పర్య నిర్ణయంలో అణువు భీమసేన వారి మహిమను శ్రీమదాచార్యుల వారు చెప్తూ వెళ్తారు. కర్ణుడు గొప్పోడా, అర్జునుడు గొప్పోడా, ఇటువంటి సందర్భం వచ్చినప్పుడల్లా అర్జునుడే గొప్ప అని చెప్పేసి చూపించినటువంటి మహాభారతము. తర్వాత కృష్ణుడి యొక్క మహిమ, కృష్ణుడు చేసినటువంటి రక్షణ. దేవచిన్మయనే ఉపతరువరమణిగే ఉల్లతరువే రంగనాథరన్న అంగికరిగెరగువెను అంగవను నినగేన సరిసువెను రంగరూపవతోరి ಭಂಗಭವಗಳನಲಿದು ಡಂಗೂರವಹುಯೋನಿನ್ನ ಟಿಂಗರಿಗಂದು భక్తితో కృష్ణుడికి ఒక్క పుష్పాన్ని అర్పిస్తే చాలు. కృష్ణుడు మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్న పని ఆ పశువులకి వచ్చి ఆ
చిన్న పని ఉంది కదా, దాన్ని కూడా చేయడానికి సిద్ధమవుతాడు భగవంతుడు. అలా అర్జునుడి వంశాన్ని, పాండవ వంశాన్ని ప్రతి ఒక్క క్షణం కూడా కృష్ణుడు కాపాడుకుంటుండగా కుంతీదేవి అంటుంది, కృష్ణ కష్టాల్లో ఉన్నప్పుడు ఇలా నువ్వు వచ్చావు అంటే, నువ్వు రావాలంటే కష్టాలే రావాలంటే నాకు కష్టమే కావాలని చెప్పేసి ప్రార్థిస్తుందంట. అటువంటి కృష్ణుడి యొక్క మహిమ ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్క అణువులో మహాభారతంలో చెప్పారు. ఇటువంటి మహాభారతము చెప్పేటటువంటి నా యొక్క సౌభాగ్యం ఏంటి అంటే, నా ఒక ఉపన్యాస సెషన్లో రాముడు వారి చరిత్ర, రాముడు వారు తర్వాత హనుమంతుల వారు ఇద్దరు వచ్చారు. తర్వాత ధన్వంతరి అవతారమైనది, వేదవ్యాసుడు వారి అవతారమైనది, అక్కడ కూర్మరూపి అవతారమైనది, మోహిని అవతారమైనది. దాని తర్వాత ఇప్పుడు కృష్ణావతారం కూడా అవుతుండేది, సమయాభావం వల్ల అవ్వలేకపోయింది. ఇంత భగవంతుని ఒక సన్నిధానం, ధన్వంతరి రూపి అయినటువంటి భగవంతుని సన్నిధానంలో ఇంత భగవద్రూప వర్ణనం చేసేటటువంటి భాగ్యాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిరసాష్టాంగ నమస్కార పూర్వకమైనటువంటి అభినందనలను తెలుపుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారు శశిధరాచార్యుల వారు, అన్వేషాచార్యుల వారు, తర్వాత ఇక్కడ వచ్చినటువంటి ప్రహ్లాదాచార్య వారు, వీరందరికీ కూడా కృతజ్ఞతలను తెలుపుతున్నాను. శిష్యాచార్య వారు నాకు మంగళమైపోయిన తర్వాత సరిగ్గా పరిచయమైనటువంటి వారు. శశిధరాచార్య వారు నన్ను చూసి, నా సామర్థ్యాన్ని విద్యార్థుల్లో చూసి, నాకు లేదు నీకు మఠం కట్టే ఒక సామర్థ్యం ఉన్నది, జనాలందరినీ ఒక చోటు చేర్చుకునేటటువంటి సామర్థ్యం ఉన్నది అని చెప్పి స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారి ఆశీస్సులతో నాకు కరీంనగర్ ప్రాంతానికి మేనేజర్గా ఇచ్చారు. కరీంనగర్లో యథాశక్తి సేవ చేసుకుంటూ నరసింహస్వామి ప్రతిష్టాపన చేయాలని చెప్పేసి భగవంతునితో ప్రార్థించుకొని స్వామివారి ద్వారా, స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇప్పుడు స్వామివారి నోటి నిండా రాఘవా అని పేరు వస్తుంది. మొదట్లో ఈ పేరేంటి అని అడిగేవాళ్ళు, ఇప్పుడు స్వామివారే రాఘవా అని పిలుస్తున్నారు. అటువంటి సౌభాగ్యాన్ని కలిగించినటువంటి వాళ్ళు మన శశిధరాచార్య వారు. అంతేకాకుండా ఇంకా వచ్చే యువ పండితులందరికీ అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చి, నాకు కూడా నలుగురి దృష్టిలో పడాలి, ఈయనకు కూడా ఒక మర్యాద దొరకాలని చెప్పేసి నాకు ఆశీర్వదించిన వాళ్ళు అటువంటి శశిధరాచార్య వారికి అనంత నమస్కారాలు చేసుకుంటూ, దాని తర్వాత వాళ్ళ అంతర్యామి అయినటువంటి మా గురువారు, మాకు విశేషం ఈ జ్ఞానం అంతా ఇచ్చినటువంటి వాళ్ళు మా గురువుగారు చిట్టగుప్ప ఆచార్య వారు. పేరు చెప్పకూడదు, అయినా మీకు తెలియాలని తిరుగుతున్న చిట్టగుప్ప పద్మనాభాచార్య వారు, మల్కాజ్గిరి వేదవ్యాస విద్యార్థుల్లో అధ్యాపకులు, మఠాధికారులు. అటువంటి ఆచార్య వారి అధీనంలో ఇంత విద్యను నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళ ఒక అనుగ్రహం వల్ల అస్మద్గురువంతర్గత సమస్త బ్రాహ్మణాంతర్గత భారతీయ ముఖ్య ప్రాణాంతర్గతమైనటువంటి సత్యాత్మక వృత్తిమల నివాసి అయినటువంటి భారతీయ ముఖ్య ప్రాణాంతర్గతమైనటువంటి ఆ ధన్వంతరి అభిన్నమైనటువంటి గుణరాముల వారి పాదకమలంలో ఈ రెండు మాటలను సమర్పిస్తూ మధ్వేషామస్తు శ్రీకృష్ణార్పణమస్తు. నేనే ఈ ఉపన్యాసంలో చేసినటువంటి ఉపన్యాసంలో ఏదైనా తప్పు ఉంటే అదంతా నాది, ఏదైనా సరి అయినటువంటిది ఉంటే అవంతా మా గురువుగారిది. అటువంటి అన్నీ కూడా మా గురువుగారి పాదాలలో సమర్పిస్తూ మధ్వేషామస్తు శ్రీకృష్ణ. అలాగే ఇంత శ్రద్ధతో విని మీరందరూ ప్రోత్సహించినందుకే ఇక్కడ దాకా వచ్చాము. ఇక్కడ అందరూ స్పాన్సర్స్ ఉన్నారంట, అది ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కరు అని చెప్పేసి నాకు ఇవన్నీ తెలీదు. వాళ్ళందరికీ కూడా చెప్పించి ఇంతమందికి జ్ఞానాన్ని పంచేటట్టుగా చేస్తున్నారు కదా, ఆ పుణ్యం కూడా అందరికీ వస్తుంది. అందరికీ కూడా ఆ పుణ్యం రావాలి, శ్రవణం చేసేటువంటి పుణ్యం కావాలని చెప్పేసి ప్రార్థిస్తూ మధ్వేషామస్తు శ్రీకృష్ణ. రామ 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 రామ